మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు టుడే టాపిక్ రియల్ ఎస్టేట్లో టీమ్ వర్క్ ద్వారా తక్కువ టైంలో కోటీశ్వరం అవడం ఎలా. అది రియల్ ఎస్టేట్లో టీం వర్క్ ఉంది. ఆ టీం వర్క్ ఎలా చేయాలి అని నేర్చుకోవాలి. జనరల్గా జనచేతన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మేము చేసినప్పుడు మా సీనియర్స్ మాకు 5x5 ఫార్ములా చెప్పారు. 5x5 ఫార్ములా. వాట్ ఈజ్ 5x5 ఫార్ములా? ఈ ఫార్ములా ఏంటంటే ఎవ్రీడే 5 మెంబర్స్ని కలవాలి, ఇంటికి వెళ్ళి కలవాలి, వారి ఇంటికి వెళ్ళి కలవాలి, 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు పెట్టుబడి లేకుండా వేగంగా. ఒక డాక్టర్ కంటే, ఒక ఇంజనీర్ కంటే, ఒక అడ్వకేట్ కంటే, ఒక టీచర్ కంటే, ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే కూడా ఎంత ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మనం ఎక్స్ప్లెయిన్ 5 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ 1 అవర్ 5 అవర్స్ అట్లా 5 మెంబర్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం 20 to 25 మెంబర్స్ని కలిసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని అది మీద పలానా పని మీద వస్తామని చెప్పి రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించుకునే కెరీర్ని ఇస్తామని చెప్పి వాళ్ళకి వెళ్ళి కుటుంబ సభ్యుల ముందు వెళ్ళి 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగా 5 మెంబర్స్ పర్ డే 5 మెంబర్స్ మంత్కి ఎంత అవుతారు? 30 days ఇంటూ 5 150 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగా 6 months 6 into 150 900 మెంబర్స్కి మనం చేయాలి. ఈ 6 months ఒక ఏంటంటే ఒక డ్రైవ్ లాగా, ఒక కాన్సెప్ట్ లాగా, ఒక మోటో లాగా, ఒక యజ్ఞం లాగా, ఒక జీవిత ధ్యేయం లాగా మనం 900 మెంబర్స్కి 6 months అంటే ఇంకా 60 years ఎర్నింగ్. ఇంకా వర్క్ చేయనవసరం. ఫౌండేషన్ లాగా బలంగా ఫౌండేషన్ వేస్తే 100 అంతస్తులని కట్టుకోవచ్చు. నువ్వు 5 అంతస్తులకు ఫౌండేషన్ వేసిందని 100 అంతస్తులు కట్టాలంటే ఆ బిల్డింగ్ కూల్చేయాలో, ప్లేస్ ఎక్కువ ఉండాలి. కాబట్టి 6 months రిక్రూట్మెంట్, ఓన్లీ రిక్రూట్మెంట్. డైలీ 5 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనీ ఎలా వస్తుంది, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు ఎలా అమ్ముకోవాలి, అసలు అమ్మాలంటే వాళ్ళ సర్కిల్ ఎలా అమ్మాలి, లేదా అన్నోన్ సర్కిల్ ఎలా అమ్మాలి, ఇప్పుడంతా డిజిటల్, ఇప్పుడు ఎలా అమ్మాలి, ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చేసుకోవాలి. కాబట్టి దాంట్లో ఏం చేయాలంటే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్, కాబట్టి ఈ గ్రూప్స్ అంతా. కాబట్టి 5 మెంబర్స్ 6 months దీంట్లో వర్క్ చేస్తే తర్వాత ఓన్లీ నువ్వు ఆఫీస్లో కూర్చుంటే ఆ 6 months నువ్వు వర్క్ చేసిన వాళ్ళు కాల్ అండ్ రీచ్ ఎవరీ వాళ్ళు వస్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల నువ్వు ఆర్ సిట్టింగ్ అండ్ గెట్టింగ్ 60 years నీకు రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. వచ్చిన వాళ్ళని కాపాడుకోవడం, వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని ఫాలో అప్ చేయడం, వాళ్ళు మళ్ళీ బిల్డప్ చేస్తారు, వాళ్ళని కింద. ఒక స్టూడెంట్ టీచర్ అవుతాడు. ఇంకా జీవితాంతం ఎవ్రీ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి నాలెడ్జ్ని తెలియజెప్తా పోతూ ఉంటారు. టీచర్ పని, స్టూడెంట్ పని చదువుకోవడం, టీచర్ పని స్టూడెంట్స్కి నాకు చిన్న నాలెడ్జ్ని ఇవ్వడం. అలాగే కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాట్ అమ్మడం, ఒక 3 months 600 acres అమ్మేయడం, తర్వాత లీడర్ అయిపోవడం. లీడర్ పని ఏంటి? వచ్చిన నువ్వు ఎలా ప్లాట్స్ అమ్మావో చెప్పడం. వాళ్ళు డూప్లికేట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళందరినీ మీటింగ్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 days మీటింగ్ బ్యాచ్లు మీటింగ్ పెట్టుకుంటూ పోవడం. ఓన్లీ రిక్రూట్మెంట్లో రియల్ ఎస్టేట్లో చరిత్ర సృష్టించవచ్చు. వీ క్రియేట్ వండర్స్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్, వీ క్రియేట్ వండర్స్ ఇన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. పైసా ఖర్చు లేదు, వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. కాకపోతే మనం ఒక సంపాదించుకున్నప్పుడు బిగినింగ్ ఒక 3 months వాళ్ళకి ఎక్స్పెండిచర్కి ఒక శాలరీ లాగా సమ్ అమౌంట్ ఇవ్వడం, మనం బాగా ఎర్న్ చేయడం, వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళకి అప్పచెప్పడం. కాబట్టి రియల్ ఎస్టేట్లో రిక్రూట్మెంట్ అనేది చాలా కీలకం. టీం వర్క్ అనేది చాలా కీలకం. టీం లేనిదే ఏమీ చేయలేము. మనం ఏం చేయాలన్నా టీం వర్క్. కాబట్టి మనం 5 వేలు కలిస్తేనే ఏదైనా క్యాచ్ చేయగలం ఒకదాన్ని. ఒక వేలుతో అలాగా 5 కలిస్తే ఏమైనా చేయొచ్చు. ఆ 5 మరో 5 చెప్పండి. స్టాలిన్లో చిరంజీవి చెప్పే కాన్సెప్ట్ అది. 3 హెల్ప్ చేయండి, ఆ 3 మరో ముగ్గురికి విస్తరిస్తూ పోతూ ఉంటారు. టీం వర్క్. మామూలుగా కోడి గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లన్నీ పొదిగిస్తాం, పిల్లలు అవుతాయి. ఆ పిల్లల్లో కొన్ని 50% మిగులుతాయి, మళ్ళీ అవన్నీ గుడ్లు పెడతాయి, మళ్ళీ పిల్లలు అవుతాయి. ఒక గుడ్డు కూడా తినకూడదు. అలా చేసుకుంటూ పౌల్ట్రీ ఫార్మ్. ఇంకా అప్పటి నుంచి తరతరాలు ఎన్ని గుడ్లు తిన్నా, ఎన్ని కోళ్ళు తిన్నా అవి తరగవు. నువ్వు బిగినింగ్ పెట్టిన గుడ్డు నువ్వు తినేస్తూ ఉంటే నీకు జీవితంలో కోడి అనే బొమ్మ చూపించాలి తప్పితే అది ఎదగవు. అలాగే ఇక్కడ కూడా బిగినింగ్ సేమ్. నువ్వు కూడా అన్ని యాక్టివిటీస్ పక్కన పెట్టి నువ్వు చేస్తున్న పని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఆ పనిని ప్లాట్స్ అమ్మి తర్వాత డూప్లికేట్ చేయించాలి.
నువ్వు పని టేకప్ చేసి పక్కన పడేసి ప్లాట్ కష్టము, వెంచర్ కష్టము, పరిస్థితి బాగలేవు, అమ్మలేమా, ఇవన్నీ పెట్టుకోకూడదు. నువ్వు అవన్నీ బిఫోర్ డిసైడ్ అయిపోయి నువ్వు బ్రోచర్ పట్టుకోవాలి. ఇంకా వేరే ఏమేం కనపడదు. అవే డౌట్స్ ఉంటే అసలు ఈ ప్రొఫెషన్కి ఎంటర్ అవ్వద్దు. ఏ పని చేయొద్దు. కాలేజ్ నేను చదవగలనా, ఈ ఎగ్జామ్ రాయగలనా, ఏ విషయం నాకు వల్ల అవుతుందా, ఆ నవల అవుతుందని చిన్నప్పుడు అనుకుంటే ఈరోజు ఈ స్టేజ్కి రాను కదా మనం. అసలు ఎందుకు వస్తుంది ఆ డౌట్? మనీ పెట్టే చోట డౌట్లు రావాలి, మనీ తీసుకునే చోట డౌట్లు రాకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేసే డౌట్లు రావాలి. ఒక పొలం పంట వేస్తున్నాం, విత్తనాలు తిరిగి వస్తాయని డౌట్ రావట్లా. వస్తుందని ఆశిస్తున్నావు. అలా కాలేజీలో ఫీజులు కడుతున్నావు, వస్తుందని ఆశిస్తున్నావు. కంపెనీకి రూపాయి కట్టవు. నీ కంపెనీ డబ్బులు ఇచ్చే చోట అన్ని అనుమానాలు, అన్నీ ఒక స్థిరత్వం లేకపోవడం. ఒక స్థిరత్వం అంటే లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం. ఎంతకాలం ఉంటావో తెలియదు. అలా కాకుండా నువ్వు జాయిన్ అయిన చోట జీవితాంతం ఉంటామని అనుకొని రా. నువ్వు ఎక్కడ జాయిన్ అయితే అక్కడ జీవితాంతం ఉంటామని ఆలోచనతో యాటిట్యూడ్ తరా, క్యారెక్టర్, యాటిట్యూడ్, డిసిప్లిన్, దాని తర స్థిరంగా రా, ఆలుతరా. నీకు అక్కడే విజయం దాగదు. అది లేకపోతే నువ్వెంత చేసినా వేస్ట్. కన్నం ఉన్న కుండలో నీళ్ళు ఎంత దూరం తీసుకెళ్ళినా ఉండవు. అవి నువ్వు కొద్ది దూరం తీసుకెళ్ళి అవన్నీ కారిపోతాం. అలాగా నీ మైండ్లో అపనమ్మకం ఉన్నప్పుడు ఆ పని చేయొద్దు. విశ్వాసి విశ్వాన్నే జయిస్తాడు. కాబట్టి సంకల్పంతో నేను చెప్పినాక సంకల్పంతో మౌంటైన్స్ని కూడా కదిలించేయచ్చు, పర్వతాలు కూడా కదిలిపోతాయి. అది దానికి బిలీఫ్. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ బిలీఫ్. అమ్మకానికి నమ్మకం కావాలి. కాబట్టి 5 మెంబర్స్ వాళ్ళ అపాయింట్మెంట్. వాళ్ళ టీచర్ ఉండాలి, రిటైర్డ్ పర్సన్ ఉండాలి, ఎంప్లాయీ ఉండాలి, హౌస్ వైఫ్ ఉండాలి, అన్ఎంప్లాయీ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి. పార్ట్ టైం, ఫుల్ టైం. అన్ఎంప్లాయీ అయితే ఫుల్ టైం చేయగలరు. స్టూడెంట్స్ పార్ట్ టైం, వాళ్ళ ఖాళీ సమయంలో దీని గురించి పెట్టుకోవాలి. అలాగే హౌస్ వైఫ్, వాళ్ళ ఇంట్లోంచి కథలు రాలేదు, వాళ్ళు ఈ సమయం. ఎంప్లాయీ బిజీగా ఉంటాడు, అతను ఖాళీ టైంలో. రిటైర్డ్ పర్సన్ ఇంకా అతను ఖాళీగా ఉంటాడు. వాళ్ళ పబ్లిక్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళతో వాళ్ళ పరిచయాలు. ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో జాయిన్ అయిన వ్యక్తి 90 days ప్రోగ్రామ్ చెప్పినట్టు 3 నెలల కాలంలో అతను 3 ప్లాట్ 200 square yards అమ్మాలి, 600 square yards జీవిత జయంగా పెట్టుకోవాలి. ప్రతి పరిచయాన్ని క్యాష్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి తెలియచెప్పాలి. అతని పనిని రేపు డూప్లికేట్ చేయగలరు. అతను ఏం పని చేశాడో రేపు అదే పని డూప్లికేట్ అవుతుంది. అలా చేయగలిగితేనే ఈ వర్క్ అవుతుంది. కాబట్టి అతను ఏం పని చేశాడో రేపు అదే పని డూప్లికేట్ అవుతుంది. కాబట్టి అతను సరిగా పని చేయకపోతే డూప్లికేట్ కూడా సరిగా అవ్వదు. కాబట్టి అతను సక్సెస్ అయితే ఇంకో వ్యక్తిని సక్సెస్ చేయగలడు. అతను ఎక్సలెంట్గా సక్సెస్ అయితేనే అతను ఇంకో వ్యక్తిని చెప్పగలడు. అతను ఎక్కువ చెప్పలేకపోతే ఆ పని సక్సెస్ కాదు. ఆ పని సక్సెస్ కాకపోతే అతని టైం వేస్ట్ అయిపోతుంది, అతని లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏ పని టేకప్ చేసినా అందులో అద్భుతాలు చేయాలి. నువ్వు ఏ పని టేకప్ చేసినా అది పూర్తయ్యే వరకు విశ్రమించడానికి లేదు. నువ్వు ఏ పనైనా చేయి, నువ్వు చేసే ఏ పనైనా సరే విశ్రమించడానికి లేదు. ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వాలి. నువ్వు ఏ పని చేయి, నువ్వు ఎందులోన్నా చేయి, నువ్వు చేయాల్సిన పని ఏదైనా సరే రిజల్ట్ అద్భుతంగా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ రావాలి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసినప్పుడు వస్తుంది. నువ్వు ఆర్డినరీగా చేసినప్పుడు రిజల్ట్ రావు. ఆర్డినరీ చేసి రిజల్ట్స్ రావు. ఎక్స్ట్రాడినరీగా ఎప్పుడైతే పని చేస్తావో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తేనే నువ్వు ఈ ఫీల్డ్లో ఉండగలుగుతావు, లేదంటే నువ్వు ఈ ఫీల్డ్లో ఉండలేవు. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావాలి. నీకు రావాలంటే ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయాలి. నువ్వు చేస్తున్న పనిని అంత అద్భుతంగా, అంత కృషితో నువ్వు చేయగలిగితేనే నీకు అద్భుతమైన ఫలాలు ఉంటాయి. లేదంటే అద్భుతమైన ఫలాలు ఉండవు. అద్భుతమైన ఫలాలు నువ్వు తీసుకోలేవు, పొందలేవు కూడా. అద్భుతమైన ఫలాలు పొందాలంటే నువ్వు అద్భుతంగా వర్క్ చేస్తేనే నీకు అవి సాధ్యమవుతాయి. లేదంటే అవి సాధ్యం కావు. కాబట్టి నువ్వు ఏం చేసినా విజయం సాధించేందుకు నువ్వు పుట్టావు. నువ్వు విజయం సాధించి తీరాలి. కాబట్టి టీం వర్క్లో ఒక్కొక్క పర్సన్ 1 గంట కూర్చొని ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఎన్ని రకాల మార్గాల్లో మనం పని చేయాలి, మనం ఎంచుకున్న మార్గాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఎట్లా విజయాలు వస్తాయి, విజయం రావాలంటే మనం ఎంత శ్రమిస్తే విజయం వస్తుంది. ఒక రోజులో విజయం వచ్చేస్తుందా? 1 dayలో సాధ్యం అవుతుందా? కాదు కదా. 1 dayలో విజయం సాధ్యం కాదు. డిసైడ్ చేసుకోవాలి. నువ్వు వర్క్ని డిసైడ్ చేసుకొని దాన్నే చేయాలి. నువ్వు చేస్తున్న పనినే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితం రియల్ ఎస్టేట్లో ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ రియల్ ఎస్టేట్ లైఫ్ ఎలా ఉంది, వాటిని మనం చేసుకోవాలంటే మనం ఏ విధంగా మనం ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటే మన లైఫ్ ఉంటుంది,
అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఇంతకుముందుకు ఎంతమంది సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, సక్సెస్ కావాలంటే దీంట్లో వాళ్ళు ఎలాంటి ఆలోచనతో సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు, అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎంతమంది సక్సెస్ అయ్యారు. అలాగే ఒక వ్యక్తిని అట్లాగే ఒక్కొక్క పర్సన్ 90 డేస్లో 3 ప్లాట్స్ 600 స్క్వేర్ యార్డ్స్ అమ్మాలి. అది మీద ఒక లీడర్ అవుతారు. ఒక 5 మెంబర్స్ని చేయించారనుకోండి, ఎంత అవుతుంది? 600 × 5 3 ప్లాట్స్ 15 ప్లాట్స్ అవుతాయి. రేపు వాళ్ళు డూప్లికేట్ అవుతారు, వాళ్ళకి ఒక 5 మెంబర్స్ని తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది? 5 × 5 × 5 × 5 పోతూ ఉంటుంది. 5 × 5 25, 25 × 5 125, 125 × 5 625, 620 అట్లా పోతూ ఉంటుంది. ఊహించలేము ఎన్ని కోట్లు సంపాదించాలని రియల్ ఎస్టేట్లో సాధ్యమవుతుంది. ఓన్లీ టీం వర్క్, మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు జాయిన్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా 600 స్క్వేర్ యార్డ్స్ అమ్మే వరకు 3 ప్లాట్స్ 90 డేస్లో అమ్మే వరకు నిద్రపోకూడదు. వాళ్ళ గుండెల్లో నిద్రపోయి వాళ్ళని అమ్మించాలి. పరిచయాలు. వాళ్ళ ఫాదర్ మదర్, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్, వాళ్ళు అమ్మమ్మ తాతయ్య నానమ్మ, చుట్టుపక్కల వాళ్ళు, ఊరి వాళ్ళు, బంధువులు అందరికీ ప్రతి ఒక్క వ్యక్తి ఒక 5 రెఫరెన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి 5 రెఫరెన్స్ నీకు ఇవ్వాలి. ఎవరైనా ల్యాండ్ కొంటే ఓపెన్ ప్లాట్స్ కొంటారు. అలా చేసుకుంటూను రియల్ ఎస్టేట్లో అద్భుతాలు క్రియేట్ చేయాలి. ఒక డిపార్ట్మెంట్కి వెళ్తారు. ఆ డిపార్ట్మెంట్ ఉన్న అందరికీ సార్ ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది లేకుండా ఉన్నారా, దీన్ని పార్ట్ టైంగా ట్యాకప్ చేయండి, మీకు తెలిసిన సర్కిల్లో చెప్పండి, మాకు వాళ్ళు కొంటే మీకు డబ్బులు వస్తాయి, మీతో పని అంతా మాది, టైం అంతా మీరు రెఫరెన్స్ ఇవ్వండి. అలా ఇస్తే ఎంతమంది ఎందుకు చేయరు? ఈరోజు ఎంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎంతమంది గవర్నమెంట్ టీచర్స్ రిలేట్ చేస్తున్నారు, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేట్ చేస్తున్నారు, ఎంతమంది హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్ హౌస్ వైఫ్ క్వాలిఫైడ్. ఈరోజు ప్రతి ఒక్క చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉన్నట్టే, ఒక సిస్టమ్ చేతిలో ఉన్నట్టే, నెట్ కనెక్షన్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని రకాల టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ట్విట్టర్ ఉంది, చెప్పండి, వాట్సాప్ ఉంది, మెయిల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల క్విక్కర్, OLX, అన్ని ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి ఎంతమంది పబ్లిక్ రిలేషన్స్, ఫేస్బుక్, FB ఉంది. ఈ పరిచయం ఇన్ని ద్వారా 90 రోజుల్లో ట్యాకప్ చేసిన రోజే డిసైడ్ చేస్తే ఇలాంటి ట్యాకప్ చేయొద్దు. విజయం సాధించిన ఉద్యోగం వచ్చి తీరుతానంటే చెప్పలేం, కానీ నువ్వు 3 నెలల్లో 3 ప్లాట్ అమ్మడం అనేది ఎవడైనా చేసి తీరచ్చు. అవసరం అందరికీ. సర్కిల్, కొత్త సర్కిల్, పాత సర్కిల్, మన సర్కిల్ అంతా తిరిగి విశ్రమించకూడదు. ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా చేస్తే రేపు అతను ఎలా పనిచేస్తాడో దాన్నే చెప్తే చాలు. నీ కింద వాళ్ళు నేను ఫాలో అవుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. నీ కింద వాళ్ళు నేను ఫాలో కావాలంటే నువ్వు బలంగా బ్రహ్మాండంగా వర్క్ చేసి పేపర్ మీద ఎవ్రీడే నువ్వు పడుకునే ముందు ఎంతమంది కలిసే వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళంతా నోట్ చేసుకొని నువ్వు ఎవ్రీథింగ్ నీకు చూపించాలి. నీ జూనియర్స్కి చూపించాలి, ఎలా వర్క్ చేసి చూపించాలి, నేను ఎలా వర్క్ చేసి చూపించాలి. చిన్న పాకెట్ బుక్ నేను పెట్టుకున్నాను. మార్నింగ్ 4కి లేసేవాడిని, 4కి లేసే రెడీ అయిపోయి 4:30, 4:45 అంతా నేను బయట బస్సు ఎక్కేవాడిని. ఎవరిని కలుస్తున్నాను, వాళ్ళ ఇంటి ఎక్కడి నుంచి వెళ్తున్నాను టైం వేసేవాడిని. రాత్రి 11 వచ్చి పడుకునేవాడిని. ఈ రోజుకి కూడా ఆ పాకెట్ బుక్స్ చూపించగలను, ఆ డేట్, ఈ రోజుకి కూడా అన్నీ ఉన్నాయి, టైమింగ్, బస్ పాస్తాను. అలాగే మన సీనియర్ అయినప్పుడు జూనియర్స్ చూపించగలగా నువ్వు చేసిన వర్క్, డైరీస్ కానీ ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసుకోవడం, వర్క్ పుట్ ఆన్ పేపర్. కాలేజీలో చదువుకున్న విధానాలన్నీ నువ్వు చేస్తున్న పనులు ఇంప్లిమెంట్ చేయాలి. కాలేజీ మార్కులకు వస్తే వాడు పారేయడానికి కాదు చదువుకుందవి. అక్కడ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేసావు, టైమింగ్ 1 మినిట్ లేట్ అయినా అక్కడ ఎట్లా స్కూల్స్లో, కాలేజెస్లో సేమ్ హియర్ ఆల్సో. కంపెనీలో డబ్బులు వస్తాయి, ఇక్కడ కూడా అదే పద్ధతులు, అదే టైమింగ్, డిసిప్లిన్, అదే క్రమశిక్షణ, దాంతో అదే బాధ్యతగా ఒక క్లాస్ ఒక పీరియడ్ మిస్ అయినా నెక్స్ట్ పీరియడ్ ఏమవుతుందో సబ్జెక్ట్ అని భయంతో ఎలా అలాగ చేసుకొని పేపర్ మీద రాసుకొని 5 మెంబర్స్ని సక్సెస్ చేస్తాను. ఒక్కొక్కరు 3 ప్లాట్స్ అమ్మితే 15 ప్లాట్స్ అవుతాయి. 600 స్క్వేర్ యార్డ్స్, ఒక్కొక్కరు 600, 5 మెంబర్స్ ఎంత అవుతాయి, 3000 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఆ 600 స్క్వేర్ యార్డ్స్ 3 ప్లాట్ అమ్మాలంటే ఎంతమంది కలిస్తే 100 మంది 200 మందిని కలుస్తుంటారు. ఇప్పుడు కొనకపోవచ్చు, మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నీకు ఏదో వాళ్ళ రిలేషన్స్, ఫ్రెండ్స్ ఎక్కడైనా వాళ్ళని మనం SMS ద్వారా, వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, FB ద్వారా డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ పరిచయాలు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే వెంచర్ లాంచ్ అని ఏం జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ చెప్తూ
ఇదంతా అలా వాళ్ళ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటూ ఎవ్రీ వీక్ మీటింగ్స్, ఎవ్రీ వీకెండ్స్ మీటింగ్స్ పెట్టుకుంటూ జూనియర్స్ని మోటివేట్ చేస్తూ ఎవరెంత సంపాదిస్తున్నారు నువ్వు అలాగా 3 to 5 yearsలోనూ ఒక ఇండిపెండెంట్ ఓన్ హౌస్, ఒక ఓన్ కార్, బ్యాంక్ బ్యాలెన్స్, రూపాయి అప్పు లేకుండా ఎంతోమంది సాధించారు, ఎంతోమంది సాధిస్తున్నారు, ఎంతోమంది సాధించబోతారు. అంత పక్కాగా ప్రపంచంలో ఉన్న ప్రొఫెషన్ ఒకటి, దట్ ఈజ్ రియల్ ఎస్టేట్. దట్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో వచ్చే ఇన్కమ్ ఎక్కడ రాదు. లీగల్ ఇన్కమ్, ఎంతోమంది బాగుపరిస్తే వచ్చే ఇన్కమ్. కస్టమర్ కొనుక్కొని బాగుపడుతున్నాడు, కస్టమర్ కొనుక్కొని బాగుపడుతున్నాడు, జూనియర్ బాగుపడుతున్నాడు, సీనియర్ బాగుపడుతున్నాడు, కమిటీ ఎండి బాగుపడుతున్నాడు, గవర్నమెంట్ బాగుపడుతూ ఉంది. ఇంకెవరికి విన్ సిచ్యుయేషన్స్, అందరూ బాగుపడుతున్నారు. అలాంటి పని మిగిలిన చోట అలా కాదు. ఒకరు బాగుపడితే మిగిలినకి ఏమవుతుందో తెలియదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏజెంట్ ప్రొఫెషన్ అనేది కీ రోల్ ఇన్ ఎంటైర్ వరల్డ్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే ప్రొఫెషన్ అనేది చాలా ఉత్తమమైన ప్రొఫెషన్. కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్ రిక్రూట్మెంట్లో 5 మెంబర్స్ని సెలక్షన్ చేసుకుని అన్ని కండిషన్స్ చెప్పి, పద్ధతులు చెప్పి, ఒక యజ్ఞంలాగా నేను తీసుకోవాలని చెప్పి దీన్ని ఫాలో అవుతూ ఎవ్రీడే కూడా రేపు ఏం చేయాలో వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ, రేపు ఎవరిని కలవాలో అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి రప్పించుకోవడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసుకుని మీటింగ్స్ పెట్టడం, ఎవ్రీడే కూడా టీం వర్క్ చేసుకుంటూ ఒక 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ కూడా 600 కొరేట్ అవ్వగానే వాళ్ళు ఒక్కొక్కరు 5 మెంబర్స్ అంటే 25 మెంబర్స్ అవుతారు. 25 మెంబర్స్ ఒక్కొక్కరు 3 plots, 75 plots, 3000 square yards into 5 ఎంత అవుతుంది? 15,000 square yards. 15,000 square yards అవుతుంది. కాబట్టి అలా డూప్లికేట్ చేసుకొని 25 మెంబర్స్ సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయిపోయిన మళ్ళీ మధ్యలో వస్తూ మళ్ళీ ఇదే ఎక్కడ కూడా తిరుగుతారు. మళ్ళీ ఈ ప్రొఫెషన్కి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే సక్సెస్, మనసంతా ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి పోయినా మళ్ళీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా తిరుగున్న సక్సెస్ అది. ఫస్ట్లో చేయలేమో కాలేమో, ప్లాట్ అవ్వదు కదా, నిలబెట్టి జీతం కావాలి కానీ, టైమింగ్ శాలరీ అవుతుందా కదా, ఏం చదువుకున్నామని ఎన్నో మార్కెట్లు నిరాశపరుస్తుంటారు. ఒక్కరు కూడా ఉత్సాహపరచరు. ఒక్కరికి కూడా రియల్ ఎస్టేట్ మంచి ఎవరు చెప్పరు. మంచి ఎప్పుడు కూడా తొందరగా అట్రాక్ట్ కాదు, చెడు అట్రాక్ట్ అవుతుంది. మంచి రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ చాలా మంచిది. తల్లి కంటే పవర్ఫుల్. తల్లి 9 మాసాల్లో మోస్తుంది, ఇది కట్టే కాలే వరకు మోస్తుంది. కాబట్టి 5 మెంబర్స్, మళ్ళీ 25 మెంబర్స్ ఒక్కొక్కరు 5 మెంబర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క పర్సన్ మళ్ళీ 25 into 3 75 plots. 75 plots అవుతాయి. 25 మెంబర్స్ ఒక్కొక్కరు 600 square yards అమ్మాలి. 15,000 square yards అలా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ వచ్చేక్కడికి 25 మెంబర్స్ ఒక్కొక్కరు 5 మెంబర్స్ని జాయిన్ చేసుకోవాలి. 125 మెంబర్స్ అవుతారు. 125 మెంబర్స్ ఒక్కొక్కరు 3 plots అమ్మాలి. 375 plots అవుతాయి. 375 plots అవుతాయి. ఒక్కొక్క స్టేజ్కి మల్టిప్లెస్ ఇవి ప్లస్, అవి జాబ్లో ప్లస్ అవుతుంది ఇన్కమ్, రియల్ ఎస్టేట్లో ఇంటూ మల్టిప్లెస్ అవుతాయి. కాబట్టి 375 plots అన్నమాట. కాబట్టి లీడర్గా నీకు ఒక పెద్ద హోటల్లో మీటింగ్ పెట్టాలి అని ఇన్వైట్ చేయాలి. సండే వచ్చే సైట్ విజిట్స్ చెప్పండి. ప్రతి ఒక్క పరిచయాన్ని క్యాష్ చేసుకోవాలి. అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా, మెయిల్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, FB ద్వారా, క్విక్కరు, మ్యాజిక్ బ్రిక్స్, OLX, mahan.com, housing.com, నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఇస్తూ ఉండాలి. కాబట్టి గ్రూప్ ఆఫ్ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకొని వాళ్ళ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తీర్చుకోవడానికి దీన్ని సండే హాలిడే కాబట్టి వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్లో సండే ఒక్కరోజు దీన్ని పెట్టేటట్టుగా వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సండే రోజు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి, వాళ్ళ ముందు పని కొలీగ్స్, వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, హౌస్ వైఫ్స్ ఉంటారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మొబైల్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ఎంతోమందికి తెలియచెప్పి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి అని వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళు చేసుకొని ఎవ్రీ వీక్ మీటింగ్స్, ఎవ్రీ 15 days ఫర్ మీటింగ్, ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్, అలా మోటివేషన్ ఎవరెవరో సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళ దగ్గర మాట్లాడించడం. వాళ్ళు 3 plots అమ్మడానికి వాళ్ళు చేసిన పని ఏంటి, ఎలా చేయగలిగినారు, ఏ విధంగా చేయగలిగినారు, ఆ
ఆ రోజు మళ్ళీ అవి ప్రతి పరిచయం నీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. నీ ప్రతి కాంటాక్ట్ కూడా మన లైఫ్ అంతా డైరీలో నోట్ చేసుకోవాలి. ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్, ఓన్ హౌసా, రెంట్ హౌసా, వాళ్ళకి ఎంతమంది రిలేషన్స్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేదంటే ఎన్ఆర్ఐస్ బయట ఎన్నో ఉన్నారా, ఇన్ఫర్మేషన్ సెన్సెస్ లాగా మొత్తం నోట్ చేసుకోవాలి. వాళ్ళని కలుస్తుండాలి. వాళ్ళు ఏ ఊరు, వాళ్ళ ఊరిలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారా, హౌస్ వైఫ్స్ ఉన్నారా, ఎన్ఆర్ఐస్ ఉన్నారా, అట్లా వెల్త్ పబ్లిక్ రిలేషన్స్, పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ పవర్ఫుల్, కాంటాక్ట్స్ పవర్ఫుల్. ఎప్పటికైనా సరే క్యాష్ అవుతాయి, నీకు పని వస్తూనే ఉంటాయి కాంటాక్ట్స్. ఎక్కడ పవర్ నువ్వు కాంటాక్ట్స్ని ఎవ్రీడే నోట్ చేసుకుంటున్నారా, ఎవ్రీడే మినిమం 5 మెంబర్స్ నువ్వు చెప్తూ ఉండాల్సి నిరంతరం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా డూప్లికేట్ చేయాలి. అది టీం వర్క్. రియల్ ఎస్టేట్లో టీం వర్క్లో చాలా కోట్లు గడించవచ్చు. ఆ రియల్ ఎస్టేట్ ఎక్కడే పోవు. ఒకసారి ప్లాట్ కొనుక్కుని ఇదే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి అతను తోడు కోసం తెచ్చుకుంటాడు. రిలేషన్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ను, వాళ్ళ ఇంటి ఊరు వాళ్ళను, ఎవరెవరినో అతను తెచ్చుకుంటాడు. నీకు మళ్ళీ బిజినెస్ ఇస్తాడు, ఎవరైనా నీకు ప్లాట్స్ అమ్ముడు పెట్టేట్టు చేస్తాడు. కాబట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ వైజ్ చేశాను. రియల్ ఎస్టేట్లో టీం వర్క్ ఎంతోమంది డెవలప్ అయ్యారు. నువ్వు చేసిన పనిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, నువ్వు ఎలా అయితే ఈ కెరీర్గా మార్చుకున్నావో, నీకు ఎలా అయితే దీనిలో సంపాదించావో దాన్ని తెలియచెప్పడం, అది ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం. నీ సెలక్షన్ రాంగ్ కాకూడదు, కండిషన్స్ పెట్టి తీసుకోవాలి. పర్సన్ 3 నెలలు యజ్ఞంలాగా మార్నింగ్ లేవగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అతని పిలిచి కానీ ఎవరిని పరిచయం చేస్తారా, మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అతని ఇంట్లో ఉంటాడు. అలాగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ తీసుకురావాలి, వెంచర్ చూపించాలి. ఎవ్రీ సండే వచ్చేకాడికి, సాటర్డే సండే వచ్చేకాడికి బిజీ అయిపోవాలి. ఖాళీ ఉండకూడదు, ఎవరేం చెప్పిన అనకూడదు. నీ పని రిజల్ట్ డిక్లేర్ చేసి పని చేయాలి. ఎంతసేపు జీతం అంటే నీ జీవితాంతం నువ్వు బాగుపడ్డావు. చెప్పండి, 8 అవర్స్ డ్యూటీ చేసేవాళ్ళు జీవితాంతం వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ కావాలి. ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయాలి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావాలి, ఎక్స్ట్రాడినరీ మనీ ఎర్న్ చేయాలి, ఎక్స్ట్రాడినరీ కాంట్రాక్ట్స్ నీకు రావాలి. నువ్వు రావాలంటే నువ్వు ఎక్స్ట్రాడినరీగా పనిచేయాలి. ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషన్స్ని టేకప్ చేయాలి. అది రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్. హైయెస్ట్ పేయింగ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్, నోబెలెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కో రియల్ ఎస్టేట్. ఈరోజు ప్రొఫెషనలిజం అయిపోయింది, అఫీషియల్గా ఉంది. రియల్ ఎస్టేట్ అనేది చాలా ప్రొఫెషనలిజం అయిపోయింది. కాబట్టి రియల్ ఎస్టేట్లో అద్భుతాలు చేయొచ్చు. ఎంతోమంది కోటీశ్వర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎంతోమంది మేనేజింగ్ డైరెక్టర్లు అయ్యారు. పెద్ద కార్, రిచ్ కార్, జాగ్వార్ కార్స్, ఆడే కార్స్, ఫార్చ్యూన్ కార్స్ వాడుతున్నారు. గొప్పగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వందలు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కస్టమర్స్ వందలు వేలు లక్షల మందికి ప్లాట్స్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో కీలక పాత్ర, భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర రియల్ ఎస్టేట్ పర్సన్స్ పోషిస్తున్నారు. అలాంటి వైట్ కాలర్ ఎగరేసుకునే జాబ్ ఇది. నిజాయితీ ప్రొఫెషన్ ఇది. ఎవరికి మనం మోసం చేయం. వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంతా ఆన్లైన్. ఎల్పీ నెంబర్స్ ఉన్నాయి. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఉండే అపోహలు, అజ్ఞానాలు అవన్నీ లేవు. రోజులు గడిచే కొద్దికి, టెక్నాలజీ డిజిటల్ అయ్యే కొద్దికి రియల్ ఎస్టేట్ పర్సన్ వైట్ కాలర్ జాబ్. రియల్ ఎస్టేట్ పర్సన్ కాలు ఎగరేసుకొని గర్వంగా ఉండే ప్రొఫెషన్ ఇది. నువ్వు కూర్చున్న చోట ఎప్పుడు లోకల్ నీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా నువ్వు ఆఫీస్లో కూర్చుంటే ఒక ప్రొఫెషన్ లాగా కూర్చొని ఇది కోసం ఎంతోమంది కలుస్తూ నీ ఫోన్ మోగుతూనే ఉంటుంది. అలాంటి జాబ్ రియల్ ఎస్టేట్. అద్భుతమైన ప్రొఫెషన్. సగర్వంగా తల ఎత్తుకొని చూసే ప్రొఫెషన్ ఇది. దీంట్లో లంచాలు తీసుకునే అవకాశం లేదు, అవినీతి అవకాశం లేదు, కల్తీ చేసే అవకాశం లేదు, అసలు లేవు. ఏవి కల్తీ చేసి ఎక్కువ చేసేదే లేదు. చెప్పండి, ఏవో తెచ్చి కల్తీలు చేసి అమ్మాల్సిన అవసరం లేదు, ఏదో అబద్ధాలు చెప్పాలని అవసరం లేదు, మోసం చేయాలని పని లేదు, లంచాలు తీసుకోవాలని పని లేదు, కాలు ఎరేటట్టు చుట్టూ తిరగాలని పని లేదు, నీ పైనుండి ఆఫీసర్స్ చెప్పిందని ఓబే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఊరికి నచ్చితే ఒక చోట గవర్నమెంట్ మాత్రం ట్రాన్స్ఫర్ చేసే అవసరం లేదు. పబ్లిక్ రిలేషన్స్ పవర్ఫుల్గా ఉంటాయి. ఆటో వాళ్ళ నుంచి ఆఫీసర్స్ వరకు, రకరకాల వ్యాపారస్తులు, పొలిటికల్ వాళ్ళు, అన్ని రకాల ప్రొఫెషన్స్ నీకు పరిచయాలు. ప్రతిరోజు నువ్వు వాళ్ళందరికీ అవసరమవుతావు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కొనుక్కోని వాళ్ళు ఎలా ఉందని, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి ఎవరికన్నా అమ్ముకోవాలన్నా అవన్నిటికీ నీ సలహాలు, నీ అవసరం. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ కుటుంబ సభ్యుడైపోతావు. వాళ్ళ గుండెల్లో నీకు స్థానం ఉండిపోతుంది. నువ్వు చేయాల్సింది ఏంటి? వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకోవడం, రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
వాళ్ళని ప్రతిరోజు టచ్లో ఉండడం, సోషల్ నెట్వర్క్ ద్వారా టచ్లో ఉండడం, అద్భుతమైన విజయం సాధించుకోవచ్చు టీం వర్క్ ద్వారా. కాబట్టి 5x5 ఫార్ములా, 5 మెంబర్స్ని ఎవ్రీడే కలుస్తూనే ఉండాలి. 5 మెంబర్స్ని కాల్ అండ్ రీచ్ చేస్తూ ఆఫీస్కి నువ్వు కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొఫెషన్ గొప్పతనం గురించి, ఎంత వేగంగా ఈ ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి వాళ్ళు ఎలా వచ్చారు, ఈరోజు ఎలా ఉన్నారు, నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి వాళ్ళ కారులో వెళ్తున్నారు, సొంత ఇల్లు కట్టుకున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, నెలకు లక్ష, ఎక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళు ఏ ఊరికి వెళ్ళట్లేదు, ఉన్న చోటని స్థానబలం లోకల్గా ఉంటూ, ఉన్న ఊర్లో ఉంటూ, ఉన్న సిటీలోనే జీవితాంతం ఉంటూ, ఎప్పుడు ఇంట్లో ఉంటూ, ఎప్పుడు ఇంటికి వెళ్తూ, ఎప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతూ డబ్బు సంపాదించుకోవడం, జనాలకు డబ్బు సంపాదించి పెడుతూ, గవర్నమెంట్ని పోషిస్తూ, గవర్నమెంట్కి ఇన్కమ్ సంపాదించి పెడుతూ, గవర్నమెంట్ రూపాయి ఆశించకుండా ఇతను గవర్నమెంట్ పైన ఆధారపడకుండా గవర్నమెంట్కే ఆదాయం చేసే ప్రొఫెషన్ ఇది రియల్ ఎస్టేట్. ఎంతసేపు ఉద్యోగాలు అని చెప్పి రాసుకుంటూ కూర్చుంటే అవి కాదు. నీ సొంతంగా నీ ఓన్గా నువ్వు ఉన్న ప్లేస్లో నుంచే రియల్ ఎస్టేట్. ఎంతోమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, అన్ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు, స్టూడెంట్స్కి ఇవ్వచ్చు, రిటైర్డ్ పర్సన్స్కి ఇవ్వచ్చు, హౌస్ వైఫ్కి ఇవ్వచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పార్ట్ టైంగా ఇవ్వచ్చు. అలాంటి అద్భుతమైన ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ని తక్కువ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, దాన్ని అపహాస్యం చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు, కామెంట్ చేయకూడదు. నువ్వు పేపర్ మీద రాయి, నీ ఏ ప్రొఫెషన్ గొప్పతనం పేపర్ మీద రాయి. అవి ఎంతకాలం ఉంటాయో చూడు, నువ్వెంతకాలం ఉంటాయో చూడు, ఎంతమందిని ఏ ప్రొఫెషన్ ఆదరిస్తుందో చూడు, ఎంతమందికి ఎన్ని కండిషన్ పెట్టి తీసుకుంటుందో చూడు. రియల్ ఎస్టేట్ ఏ కండిషన్ పెట్టదు. ఎనీ వన్ కెన్ డూ ఇట్, స్కై ఈజ్ ద లిమిట్. అర్థమైందా? నీ స్కిల్స్ ఉన్నాయే వాడదు, నీ కాంటాక్ట్స్ ఉన్నాయే వాడదు, నువ్వేం చదువుకున్నా వాడదు, నువ్వు ఎలా ఉండవు ఫిజికల్ అపిరియన్స్ అడగదు. బయట నువ్వేం చదువుకున్నావు, నీవేంటి, ఎన్ని రకాల క్వశ్చన్లు టెస్టులు పెట్టి అన్నీ పెట్టి కానీ సెలెక్ట్ చేయాలి. తీరా సెలెక్ట్ చేయడానికి నేను మనశ్శాంతిగా పని చేయనిస్తారా? నేను నీ లైఫ్ లేకుండా చేస్తాను. అది ఏం చెప్తే అది చేయాలి, ఓబే చేయాలి. నీకు నచ్చినాడు ఎప్పుడు చెప్తే అప్పుడు రాదా? అది కాదు కదా జీవితం అంటే. అది కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ లైఫ్. రియల్ ఎస్టేట్లో ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వీక్ కూడా దీన్ని ఒక ఎగ్జామ్ లాగా గెట్ టుగెదర్ పెట్టుకొని ఏం జరిగింది ఈ వీక్, ఏంటి ఫిల్టర్ చేసుకో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా చేసుకోవాలి, టైం సేవ్ అవ్వాలి, కావాలి, SHAVE కావాలి, SAVE కావాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ పబ్లిక్ కలుసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ సెలక్షన్, ఐడెంటిఫై ద నీడీ పర్సన్. ఎలా ఐడెంటిఫై చేస్తావు? నువ్వు చెప్పిన టైంకి వస్తే ఐడెంటిఫై లేదంటే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చెప్పింది వింటే ఓకే, ఏం లేనట్లేదంటే ఇంట్రెస్ట్ లేని వ్యక్తిని నువ్వు పెట్టుకుంటే నీకు ఇంట్రెస్ట్ పోతావు. నీ మాట వినే వ్యక్తి, నిన్ను గౌరవించే వ్యక్తి, నువ్వు ఏ టైంకి రమ్మంటే 6 గంటల ముందు వచ్చే వ్యక్తి, నువ్వు ఏ పని చెప్పినా వెంటనే చేసే వ్యక్తి, వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళతో కలిసి నువ్వు అసోసియేట్ జర్నీ చేయొచ్చు, లేదంటే జర్నీ చేయలేవు. నువ్వు ఎవరితో జర్నీ చేయగలవు? నీ మాట వినే వ్యక్తితో, నిన్ను గౌరవించే వ్యక్తితో, నువ్వేం చెప్పినా ఏకీభవించే వ్యక్తితో నువ్వు జర్నీ చేయగలవు. లేదంటే ఏమవుతుంది చెప్పండి? చిన్నప్పుడు పల్లెటూరులో మడక దున్నానికి, నాగలు దున్నానికి ఎద్దులు పట్టుకుంటే 2 ఎద్దులు అక్కడ టెస్ట్ చేస్తారు, కలిసిపో. ఒకటి బాగా ఇంట్రెస్ట్, ఒకటి లేదంటే వాటి జత చేయరు. నాగలు దున్నడానికి 2 ఎద్దుల్ని, ఆ 2 కలిస్తేనే నాగలు ముందుకెళ్ళాలి. అలాగే ఇక్కడ మన మాట వింటేనే ఒక స్టూడెంట్ టీచర్ అండర్స్టాండింగ్ ఉంటే రిలేషన్ ముందుకెళ్తారు. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు, టీచర్ ఏం చేయలేడు, అతను పోయి ఎగ్జామ్ రాయాలి. అలాగే ఒక సీనియర్ అనే అతన్ని డెవలప్ చేయాలంటే నువ్వు టైం ఇవ్వాలి. ఏ టైం చెప్తే ఆ టైం రావాలి. నాకు కుదరదంటే నేను డెవలప్ చేయలేదు. స్కూల్లో స్టూడెంట్గా నువ్వు ఎంత ఎర్లీగా వెళ్తే అలా జరుగుతుంది. సంవత్సరాల తరబడి, గంటల తరబడి, రోజంతా. ఈరోజైతే ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు, కూర్చొని చదువు 24 hours మనుషుల్లాగా రోబోల్లోగా తయారు చేసి, అనారోగ్యాలకు తయారు చేసి, కరోనా ప్రతి ఒక్కరు వచ్చేటట్టు తయారుకుంటున్నారు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు, రిలాక్సేషన్ లేదు. చెప్పండి, ఉమ్మడి కుటుంబాలు లేవు, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, బాబాయ్, పిన్ని, అత్త, మేనత్త, ఇన్ని లేవు. అందరి మధ్య పెరిగితే వాళ్ళందరి ఆలోచనలు, వాళ్ళందరి సైకాలజీ మనకంతా మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎలా ఉజ్వలంగా, ఇప్పుడు కాదు, నేను నా వైఫ్, పిల్లలు ఇంట్లో డోర్ వేసేసి 4 గోళ్ళ మధ్య ఏసీలు బంధించి నేచర్కి దూరం చేసి నీవు నేచర్కి దూరం అయిపోతావు, అనారోగ్యాలకు దగ్గర అయిపోతావు.
మీకు ప్రశాంతమైన గాలి, వాతావరణం, తిరగాలి, ఎక్కడో ఎవరినో కలవాలి, మా సమాజాన్ని చదవాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే సమాజాన్ని చదవడం. పబ్లిక్లో ఎవరికి ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ ఇన్కమ్ ఉంటే వాళ్ళని సేవింగ్స్ వైపు మళ్లించడం, వాళ్ళ మనీని ఇది ల్యాండ్ మీద సేవింగ్ చేయించడం, ప్రపంచానికి IMF రుణం తేవాలన్నా తెచ్చేటట్టు చేయడం. సేవింగ్స్ నీ డబ్బుల్ని ల్యాండ్ మీద సేవ్ చేసి పెడితే నిన్ను జీవితాంతం సేవ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ అని వెయిట్ చేశారు. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని పట్టుకొని 90 రోజుల్లో అతని దగ్గర 600 గజాలు అమ్మించాలి. అతని పబ్లిక్ కాంట్రాక్ట్స్ అంతవరకు నువ్వు ఇంకొక వైపు చూడకూడదు. అలాగ 5గురిని తయారు చేస్తే నువ్వు 600 గజాలు అమ్మేటట్టు వాళ్ళు మరొక 5గురు వాళ్ళు అలాగే ఒక వ్యక్తిని ట్యాకప్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేషన్స్ ఇంకా అతను తీసుకుని వెళ్ళి మాట్లాడి వాళ్ళకి తెలియజెప్తుండే లోపల ఏమవుతుంది, అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఆ పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ నీ కాంట్రాక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని జీవితాన్ని మార్చడం రియల్ ఎస్టేట్ అంటే, ఒక జీవితాన్ని రూపాయి తీసుకోకుండా కాలేజీల్లో లక్షల డొనేషన్లు కట్టి అన్నీ కట్టి సర్టిఫికేట్లు తీసుకొని రోడ్ల మీద తిరుక్కుంటూ ఒక 8,000 10,000 రూపాయల జాబ్ కూడా చేయలేకుండా ఐడియల్గా ఉంటూ సంవత్సరాలు గడిపేస్తూ తల్లిదండ్రులకు బాధ పెడుతూ సమాజంలో నువ్వేం చేస్తావు, సభ్య సమాజ మెసేజ్ ఏమి వెళ్తుంది? ఇంజనీరింగ్ చదివారు, MBA చేశారు, రూపాయి ఆదాయం లేదు, ఐడియల్గా ఉన్నారు. కరెక్టా? అది కరెక్టా అంటే స్కిల్స్ లేవు, చేతి పని లేదు, ఏ పని చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయరు, మన డిసిప్లిన్ ఉండదు, కమిట్మెంట్గా పని చేయండి. జాయిన్ అవుతాను ఒక 5 వీక్స్ ఉండేటట్టు లేదు, 5 మంత్స్ కూడా ఉండవు, 5 డేస్ కూడా వస్తానని తెలియదు, ఒక రోజు వస్తే 2 రోజులు బాగా నచ్చాలని మానేస్తుంటారు. అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నావు? ఒక్కసారి జాయిన్ అయితే, ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే అనకూడదు. అంతకాలం ఉండాలి. అలా సెలెక్ట్ చేసుకోవాలి ప్రొఫెషన్ని, అలా సెలెక్ట్ చేసుకోవాలి పర్సన్. టీం వర్క్లో కండిషన్స్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. నీ లైఫ్ బాగుపడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే ఈ 90 రోజులు చాలా కీలకం. 90 డేస్ రియల్ ఎస్టేట్ బుక్ పెన్ను పెట్టుకొని పరిచయాలు రాసుకోవడం, వాళ్ళంతా రిలేషన్స్ ఫ్రెండ్స్కి అందరికీ వెళ్ళి చెప్పడం, మీరు నా ద్వారా ఒక స్థలం కొనుక్కుంటే నా లైఫ్ బాగుపడుతుంది, నాకు రూపాయి ఏమని అక్కర్లేదు. ఇన్వెస్ట్మెంట్ రేపు 2 years 3 years 5 years కావాలంటే ఆ ల్యాండ్ ప్రాఫిట్ వస్తే అమ్మేసుకోవచ్చు, మనకి ఏమైనా అక్కర్లేదు, డబ్బులు ఏమైనా అక్కర్లేదు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఎక్సలెంట్. అందులో గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాట్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఒక టీచర్స్ మీటింగ్ జరుగుతాయి, 200 మందికి టీచర్స్ గ్యాదర్ అవుతారు. అక్కడ ఒక 1/2 hour సమయం తీసుకొని నువ్వు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ మీ ఇన్కమ్ ఎంత, మీరు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు, 10 years 20 years 30 years హౌ మచ్? రియల్ ఎస్టేట్లో అదే టైంలో దానికంటే ఎక్కువ మీరు సంపాదించుకోవచ్చు. అది ఆ డ్యూటీ డిస్టర్బ్ కాకుండా మీ ఖాళీ సమయంలో మీకు 6 months హాలిడేస్ ఉంటాయి, 180 వర్కింగ్ డేసే ఉంటాయి. మీ ఖాళీ సమయంలో మీరు టీచర్స్ కాబట్టి మీకు పబ్లిక్ రిలేషన్స్ ఎంతోమంది ఉంటాయి. విలేజ్లో ప్రతి పేరెంట్ ఒక స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు, ఆ తల్లిదండ్రులు వాళ్ళ రిలేషన్స్ ఎక్కడో జస్ట్ వాళ్ళు కూడా ఇట్లా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే మీ మాట వింటారు. లేదా ఇన్వెస్ట్మెంట్ అనేవారు చైల్డ్ అని పిల్లల పేరు ఇన్వెస్ట్ చేస్తారు, లైఫ్లో వాళ్ళు అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే చెబితే మీకు ఇన్కమ్ వస్తుంది, మీ లైఫ్ స్టైల్ ఇన్కమ్ ఇంకా బాగా పెంచుకోవచ్చు. అలా అని చెప్తే వాళ్ళని జాయిన్ చేయడం. రిటైర్డ్ పర్సన్స్, సార్ 60 years అయిపోయింది, ఇప్పుడు 60 years అయినా వాళ్ళు 16 years లాగా ఉన్నారు, మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ అన్నిటి ఆ పరిచయాలను పిలిచి రియల్ ఎస్టేట్ చెప్పమనడం. వాళ్ళు కొంటారు. హౌస్ వైఫ్ ఎంతోమంది చదువుకొని ఇంటి దగ్గర ఉండిపోతే హౌస్ వైఫ్గా ఏదో చెప్పిన క్యారీయింగ్ కానీ జాబులు చేయకుండా ఖాళీగా ఉండిపోతుంది. వాళ్ళందరికీ కూడా చెప్పింది, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మొబైల్లో వాళ్ళ కాంటాక్ట్స్ అంతా కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళందరినీ కూడా మన సర్వీస్ ఇచ్చి వాళ్ళకి ఇంట్లో కూర్చొని వాళ్ళకి మనీ ఎర్న్ చేసి పెట్టడం, అంత అద్భుతంగా దీన్ని వాళ్ళకి చెప్పచ్చు. చెప్పి రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే మీకు ఒక స్థానం, మీకు కొన్ని పేజీలు, ఓన్ ఇండిపెండెంట్ హౌస్, సిటీ ఒక 40-30 kilometers అవుట్స్కట్స్లో మంచి ఒక 5 years 10 years అది ఎంతో పెరిగిపోతుంది. అలా చేసుకునే విధంగా మీరు తయారవ్వచ్చు. అలా మీరు తయారవ్వాలంటే మీరు ఫస్ట్ పేపర్ పెన్ మీద ఎత్తుకొని ప్లానింగ్ చేసుకోవాలి. మన పబ్లిక్ రిలేషన్స్ని రాసుకోవాలి. ఎవరు అన్ఎంప్లాయ్గా ఉన్నారు, ఎవరు ఎంప్లాయ్గా ఉండి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నారు, లేదా ఇంకా బాగా సంపాదించుకోవాలి, ఇంకా మెరుగైన జీవితం, ఇంకా మంచి లైఫ్ పొందాలనుకుంటున్నారా, మీ ఇన్కమ్ సరిపోతుందా, మీ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయా, ఇది పార్ట్ టైం టేకప్ చేసుకోండి, దీన్ని పట్టుకోండి. మీ పబ్లిక్ రిలేషన్లు చెప్పండి, మిగిలిన పని మేము చేస్తాం, టైం మా దగ్గర ఉంది, మీరు టైం లేదు కదా అని చెప్పి
వాళ్ళ పరిచయాలు అలాగ కాంట్రాక్ట్స్ పెట్టుకొని కావాలని రీచ్ ఎవరివన్ వాళ్ళందరికీ కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళందరినీ పరిచయాలను క్యాష్ చేసుకోవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని పిలవడం, చెప్పడం, గ్యాదరింగ్, సక్సెస్ అయిన వాళ్ళందరినీ చూపించడం, వాళ్ళ దగ్గర మాట్లాడించడం, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చెప్పడం. వాళ్ళు 90 డేస్లో 3 ప్రోడక్ట్స్ ఎలా అమ్మారు, 3 అమ్మారా, 10 అమ్మారా, 2 అమ్మారా, అసలు అమ్మలేకపోయినా అసలు చెప్పం, వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొక 3 మంత్స్ కాదు 4-5 మంత్స్లో అమ్ముతాడు, అలాంటి వెళ్ళిపోతాడు. రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అనేది లేదు, నువ్వు వదిలిపెట్టేసి తప్ప. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరిగే కొద్దికి నీ ఇన్కమ్ డెవలప్ అవుతూ ఉంటుంది, నీ లైఫ్ డెవలప్ అవుతూ ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. రియల్ ఎస్టేట్ ప్రతిరోజు ప్రతి ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడ వచ్చిన వాళ్ళని చెప్పడం, ప్రతి మీటింగ్లో ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ సమావేశాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ పర్సన్స్ ఉన్నారు, ఒక టీ కొట్టు దగ్గర రోజు ఎంతమంది వస్తారు, ఒక టిఫిన్ సెంటర్ దగ్గర, ఒక కిరాణా కొట్టు దగ్గర, ఒక సూపర్ బజార్ దగ్గర, ఒక పబ్లిక్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఏమో అవుతూ ఉంటాయి. ఎన్నో మ్యారేజ్ వెళ్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి ఫ్యాషన్, బస్సు ఎక్కుతావు, ఒక ట్రైన్ ఎక్కుతావు, ఒక ఫ్లైట్ ఎక్కడికి వెళ్తున్నా అందరికి ప్యాషన్ అయిపోవాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. కనపడిన వ్యక్తికి అంతా ప్లాట్ కొనుక్కుంటావు, లేదా ప్లాట్ అమ్ముతావు, అలా చెప్తూ వాళ్ళ కాంట్రాక్ట్స్ నోట్ చేసుకొని వాళ్ళందరినీ గ్యాదరింగ్ పెట్టి వాళ్ళకు ఒక్క ప్లాట్ అమ్మి పగడు డబ్బు పెడితే పరుగులు తీస్తారు. వాళ్ళకి ఆదాయం ఎలా సంపాదించాలో ఒక్కసారి దీని టేస్ట్ అనేది చూపెడితే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పని చేసుకునేటట్టు తయారవుతారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో అద్భుతమైన విజయం సాధించుకోవచ్చు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళకుండా, విదేశాలకు వెళ్ళకుండా, వేరే రాష్ట్రాలకు ఎక్కడ డబ్బు కోసం ఎక్కడెక్కడో పరుగులు తీయకుండా నువ్వు ఉన్న స్థానంలోనే, నువ్వు ఉన్న ప్లేస్లో, నీ బర్త్ ప్లేస్లో, నీ జన్మభూమిలో, నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను నీ కూడా పుట్టిన వాళ్ళతో కలిసి సరదాగా నువ్వు అంత సంపాదించుకోవచ్చు. బయట వెళ్ళిన కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నీకు ఇక్కడ ఉన్న పరిచయాలు, ఇక్కడ ఉన్న స్టేటస్, ఇక్కడ ఉన్న నేమ్ నీకు ఏ ప్రొఫెషన్లో రాదు. కారణం సంవత్సరాలు గడిచే కొద్దీ నువ్వు అమ్మిన ప్లాట్లు వాల్యూ పెరుగుతూ ఉంటే నీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. గజం 1,00,000-2 లక్షలు అవుతూ ఉంటాయి, నీ వాల్యూ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మన వెంచర్ ఎక్కడ ఉంది, ఎందుకు కొనుక్కోవాలి, చుట్టుపక్కల ఏమున్నాయి, కాలేజెస్ ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి, ఫ్యూచర్లో ఏమి రాబోతాయి, ఎందుకు వస్తాయి. సిటీ పెరగదు, సిటీ అవుట్కట్స్ పెరుగుతూ ఉంటాయి. సిటీ ఆల్రెడీ పెరిగిపోయింది, ఇంకా సిటీ అవుట్కట్సే పెరుగుతూ ఉంటాయి. అవుట్కట్స్ అంటే 30, 40, 50 కిలోమీటర్స్ అవుట్కట్స్ అంటారు. దగ్గరలో చెప్పుకోదు కదా, ఎంత దూరం పోతే అంత తక్కువ ధర దొరుకుతుంది, ఫ్యూచర్లో అంత రేటు పెరిగిపోతుంది. బడ్జెట్ నువ్వు పెట్టలేవు, నీకు స్తోమత లేదు, నీకు అంత డబ్బు సేవింగ్ చేసే కెపాసిటీ లేదు. కాబట్టి ఎంత దూరం అంటే అంత మంచిది, అంత దూరం వెళ్ళాలి. ఎంత లోపలికి ఉంటే హైవేకి అంత మంచిది. రెసిడెన్షియల్ లేఅవుట్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ గెయిన్ చేయడం, సీనియర్స్ చెప్పిన గైడ్లైన్స్ వినడం, పేపర్ పైన నోట్ చేసుకోవడం, ప్లానింగ్ చేసుకోవడం, పని చేయడం, నిరంతరం ఎక్కువ మంది నువ్వు కలుస్తూ ఉండడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం, సబ్జెక్ట్ చెప్పడం, ఏం జరుగుతూ ఉంది, ఏం వస్తుంది, ఎందుకు డెవలప్ అవుతూ ఉంది, సిటీ ఎందుకు ఎంతవరకు పెరుగుతూ ఉంది, ఎక్కడి నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఆల్రెడీ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, దానికి బ్రాంచ్లు విస్తరిస్తున్నారు కంపెనీలు, అవన్నీ కూడా చెప్పడం. సెజ్జలు వస్తున్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, ఎన్నెన్నో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళందరూ రెంట్కి ఇల్లు కావాలి, వాళ్ళందరూ జీవితాంతం రెంట్కుంటూ కూర్చోరు, వాళ్ళకు సొంత స్థలం కావాలి, సిటీలో కొనలేరు. అవుట్కట్స్ ఒక 40 కిలోమీటర్స్ దాటితే కానీ నీ బడ్జెట్కి రాదు. కాబట్టి అది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు ఊహించుకొని గొంతెమ్మ కోరుకొని సిటీలో దగ్గర రావాలంటే రావు. రోజులు గడిచే కొద్దీ రేటు పెరుగుతాయి, దూరం పోతూ ఉంటుంది, నువ్వు అనుకున్న చోట రాదు, నువ్వు సంపాదించలేవు. రియల్ ఎస్టేట్ వ్యక్తి ఎవరైనా సరే సొంత ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు ఏ జాబ్ చేసినా అందరూ కట్టలేరు, చాలా తక్కువ మీద కట్టగలరు. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఒక 5 ఇయర్స్లో ఒక జేయంలాగా పనిచేస్తే ఇండిపెండెంట్ అప్పు లేకుండా కట్టగలరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా అప్పు చేసి, లోన్ చేసి సంవత్సరాల తర్వాత కట్టాలి. రియల్ ఎస్టేట్లో నీకు అలా ఉంటాయి. కాబట్టి కస్టమర్స్ కూడా బేరాలాడుకుంటారు, నేను చెప్తున్న రేటుకి కొనేసారు. కొంత మంచి కస్టమర్ దొరికితే నీకు బెనిఫిట్ వస్తుంది, లేకపోతే నీకు ఒకసారి ఫ్రీ సర్వీస్ కూడా, నీకు ఏం రాకుండా కూడా పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు నిజాయితీ నీకు తెలుసుకొని అప్పుడు వాళ్ళు రెఫరెన్స్లో నీ బిజినెస్ వస్తారు. నాకు సిబిఐ డిపార్ట్మెంట్లో అలాగే వచ్చింది. వాళ్ళకి సిబిఐ డిపార్ట్మెంట్ డీల్ జరుగుతున్నప్పుడు అలాగే వచ్చింది. వాళ్ళ 750 కంపెనీ ప్రైస్, వాళ్ళు 650 కడుతున్నాను, కంపెనీ 700 ఇస్తాను, వాళ్ళకి 50 అక్కర్లేదు, నేను వదిలేసాను ఆయన కంపెనీ. వాళ్ళు షాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. మా ఎండి కూడా తిట్టాను, అయితే నీకేం లేకుండా ఎందుకు చేస్తాను, నాకు వచ్చే నష్టం లేదు, కంపెనీ మీరు బెనిఫిట్ అవుతున్నారు, కస్టమర్ బెనిఫిట్ అవుతున్నారు, నా సర్వీస్ నష్టం, నా టైం నష్టం, పోతే పోని నేను వదిలేస్తాను. 6
శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందరెడ్డి, కాను, రఫీ, వెంకటయ్య, సుబ్బారెడ్డి అనే సిబిఐ డిపార్ట్మెంట్ ఈరోజు వాళ్ళు 40,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 2004లో అమ్మాను, 2021 40,000 ప్లస్ ఉంది, 80 lakhs ఉంది. ఆ రోజు 1,30,000. ఈరోజుకి వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నాను ఆగేస్తాను. నేను రూపాయి లేకుండా, బెనిఫిట్ లేకుండా నేను వాళ్ళకి అమ్మాను. నా బెనిఫిట్ని వదులుకున్నా. అలాంటి డీల్ కుదరదు, వాళ్ళు వెళ్ళిపోతారు. కంపెనీ బాగుంది, కస్టమర్స్ బాగున్నారు, నాకు నేమ్ పరంగా బాగున్నాను. నా ఓన్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని తిరిగి, నేను పేపర్ యాడ్ నాకు ఖర్చు పెట్టుకొని తిరిగాను, నష్టపోయాను. కానీ ఏది టెంపరీ, ఏదో ఖర్చు పెట్టుకుని వాళ్ళు అనుకున్నాను. ఈరోజు కూడా వాళ్ళందరూ వేరే రూపంలో నాకు ఇన్కమ్ ఉంది, వాళ్ళ రెఫరెన్స్ మన బిజినెస్ వచ్చింది. అలాగా సాక్రిఫైసింగ్ నేచర్ చేయాలి. లీడర్గా సాక్రిఫైజింగ్ వర్క్ చేస్తున్నారు. వర్క్ బిజీ అయిపోవాలి. ఫస్ట్ ఖాళీగా ఉండకూడదు. ఇంట్లో నుంచి 6 o'clock బయట వచ్చేసాము, నువ్వు బిజీ అయిపోయావంటే నీ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. లేట్గా ఇంటికి వెళ్ళాలి. ఎర్లీగా ఇంట్లోంచి బయట వచ్చి నువ్వు ఇంటికి లేట్గా వెళ్ళాలి. అలా కొంతకాలం ఒక 6 months నిరంతరం ఒక తపస్సులాగా ఏ వ్యక్తి అయినా సరే రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది ఒక వ్యాపారం లాంటిది, ఉద్యోగం లాంటిది కాదు, ఒక కెరీర్. ఇది నువ్వు నిర్మించుకుంటే కూర్చుంటే డబ్బులు వస్తుంది. ఎక్కడున్నా ఫోన్ మోగుతూ ఉంటుంది. నువ్వు వెంచర్లో వచ్చినా నీ దగ్గరకు వస్తావు, నువ్వు ఆఫీస్కి వచ్చినా నీ దగ్గరకు వస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినాక నువ్వు చేయాల్సిన పని ఒక 6 months రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ని 6 months నువ్వు కానీ బాగా పనిచేస్తే 60 years నీకు రిటర్న్స్. ఫోన్ అటెండ్ చేయడం, నీ టీం వర్క్ డెవలప్ చేసుకోవడం, నువ్వు మీటింగ్లో చెప్తా ఉంటే నీకు డబ్బులు వచ్చేస్తాయి. రియల్ ఎస్టేట్లో మీటింగ్ కండక్ట్ చేయడం గొప్ప సరదాగా ఉంటుంది, చాలా గొప్ప సరదాగా ఉంటుంది. లంచ్, డిన్నర్లు, ఎంత కారులో తిరగడం, ఎక్కడెక్కడో కొత్త ప్లేస్, మంచి స్టార్ హోటల్లో మీటింగ్లు, చెప్పండి కాటు విదేశాల టూర్లు ఉంటాయి. అన్ని కంపెనీ అరేంజ్ చేస్తాయి. నువ్వు చేయాల్సింది ఏంటి? నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం. నీకు ఇచ్చిన బాధ్యతని నీ సక్రమంగా నీ కోసం నిర్వర్తిస్తే నువ్వు, నీ ఊరు, నీ జిల్లా, నీ రాష్ట్రము, నీ దేశము, ప్రపంచమే బాగుపడతాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వివేకానంద స్వామి చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్. నీ భుజస్కంధాలపైన బాధ్యతగా నువ్వు ఏ పని చేసినా ఇది చేసి తీరాలి, ఇది చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా, చేయమంటావా అని కాకుండా చేసి తీరాలి, ఇది నేను చేసి తీరాలి, నా జీవితం కోసం, నా కుటుంబం కోసం, నా దేశం కోసం, నా కోసం అని నువ్వు డిసైడ్ అయిన రోజున, నువ్వు డిసైడ్ అయిన క్షణం నుంచే నీ జీవితం స్టార్ట్ అవుతుంది. మామూలు కాదు, ఉజ్వల భవిష్యత్తు. రియల్ ఎస్టేట్ అంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, మామూలు కాదు, బంగారు భవిష్యత్తు. రియల్ ఎస్టేట్ అంటే అట్లాగా నేను బంగారు బాతులాగా చూస్తాను. మేనేజ్మెంట్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అందరూ కూడా నువ్వు అంత గొప్ప వ్యక్తి అవుతావు. రియల్ ఎస్టేట్లో వస్తే ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతావు. ఆర్డినరీ పర్సన్స్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అయ్యి ఓన్లీ వన్ ప్రొఫెషన్. ఎక్కువ మందికి రియల్ ఎస్టేట్ ఒకటే అద్భుతమైన విజయాలు సాధించాలంటే రియల్ ఎస్టేట్లో కెరీర్గా మలుచుకోవాలి, ఇష్టపడి తీయాలి, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ని ప్రేమించాలి, ప్రతి అణువు నింపుకోవాలి, ఇష్టంగా చేయాలి, బలంగా నమ్మి చేయాలి. అవుతుందా కాదని అనుకుంటే దీనికి రాకూడదు. రియల్ ఎస్టేట్కి ఒకసారి వచ్చావు, నువ్వు రిచ్ అయిపోయావు అంతే. రిచ్ అవుతావు డెఫినెట్గా. ప్రతి ఒక్కరూ రిచ్ అవుతారు, రియల్ ఎస్టేట్లో రిచ్ అవుతారు. ఎప్పుడు కాన్ఫిడెన్స్తో రావాలి, మధ్యలో మానకూడదు, డౌట్ ఉండకూడదు, స్థిరంగా చూసుకోవాలి. రోజు కూడా పేపర్ మీద నీకు సంఖ్య పెరుగుతూ ఉండాలి. సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5 అది పెరుగుతూ ఉండాలి. కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? అతను ఎవరైనా సరే బుక్లో రాయాలి. వచ్చామా మొబైల్ కొట్టుకున్నాం వెళ్ళిపోవడం కాదు, అది వర్క్ అన్నారు. దాన్ని చేతగానంతనం అంటారు. అది చదువురాని వ్యక్తి కూడా చేయడు. పేపర్ మీద రాయాలి, ఇవాళ ఏం చేస్తావు, ప్రతి టైం 10 o'clock నుంచి 11 o'clock ఏం చేస్తావు, ఎంతమందితో మాట్లాడు, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఓన్ హౌస్ ఉందా, వాళ్ళ క్యాడర్, అటెండరా, ఆఫీసరా, ఏదో కస్టమర్ తెలియదు, ఎప్పుడు అవుతారో కొంటే అవుతారు. కార్డు కస్టమర్, వుడ్ బి కస్టమర్ అంటే కొన్ని వ్యక్తిని కస్టమర్ అంటారు, ఇంకా కొనలేదు. కొన్న వ్యక్తిని ఏమంటారు? పెళ్ళైతే భార్య అంటారు, పెళ్ళైతే భర్త అంటారు, కానప్పుడు వుడ్ బి అంటారు. దగ్గర కస్టమర్ కాలేదు, కొంటాలేదు తెలియదు. ఎస్కేప్ కస్టమర్, రియల్ కస్టమర్ కాదు. నువ్వు చెప్పింది వినేవాడు, నువ్వు చెప్పిన వెంచర్, అక్కడ కావాలన్నా ఇక్కడ కావాలన్నా కాదు, చాయిస్ కాదు. మన దగ్గర ఏమున్నాయి అవే అమ్మగలం. షాప్కి వెళ్తాం, బాటా షూ కొనడానికి, బాటా షూనే కొనగలం. అక్కడ వుడ్లాండ్ షూ ఉండవు. వుడ్లాండ్ షోరూమ్కి వెళ్ళి కొనించరా, ఇదే బాగుందని చెప్పి లేదంటే వదిలేస్తారు. అలాగే ఇక్కడ నువ్వు ఈ వెంచర్స్ని అమ్మాలి అంటే వదిలేయాలంతే. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, నువ్వు ఎక్కడ సేవింగ్ చేస్తే ఏంటి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది.
గవర్నమెంట్ బ్యాంకా కాదా, సేఫా కాదా, అంతే. ఇంకేం ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఎక్సలెంట్ అండ్ వైజ్ చేశాను త్రూ టీమ్ వర్క్. 5గురిని నువ్వు జాయిన్ చేసుకొని ఒక్కొక్క వ్యక్తి ద్వారా నువ్వు 600 గజాలు 3 ప్లాట్లు అమ్మిస్తే, 5గురి దగ్గర అమ్మిస్తే, 5గురిని జాయిన్ చేసుకుని నువ్వు 50 మందిని పెట్టుకోవాలి. 5గురు గ్యారెంటీ సక్సెస్ అవుతావు. 100 మార్కులు చదివితే నీకు 35 వచ్చినట్టుగా అలాగా పెట్టుకొని చేసుకొని, లేదు 50 మందిలో 20 మంది సక్సెస్ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ ఒకసారి సక్సెస్ అయిపోవచ్చు. నువ్వు వర్క్ అలా కూడా చేయొచ్చు. నేను చేసే అలా. అప్పుడు ఎలా ఉంటుంది నీ రిజల్ట్? ఇన్కమ్స్ హెవీగా ఉంటాయి. మార్కెట్లో నీ వాల్యూ ఎలా ఉంటుంది? ఈ వ్యక్తి ద్వారా నేను సక్సెస్ అని చెప్పి నీ గుడి కట్టేస్తారు గుండెల్లో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. పలానా రాజశేఖర్ దగ్గర సార్కి వెళ్ళాము, ఈరోజు ఈ విధంగా నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను, సొంత కారు కొనుక్కున్నాను, నాకు 5 ప్లాట్స్ వెంచర్స్ ఉన్నాయి, నెలొస్తున్నారు, 2-3 లక్షలు సంపాదించగలుగుతాను, నా పని ఏది డిస్టర్బ్ కావట్లేదు, ఎక్కడికి ఏ ఫంక్షన్లకి నేను వెళ్ళగలను, నేను లీవులు పర్మిషన్ అడగనక్కర్లేదు. నా పని వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం, మంచి పేరు వచ్చే వ్యాపారం, నష్టం లేని వ్యాపారం, ఎంతో బాధ్యతగా చేసుకొని, రెస్పాన్సిబుల్గా చేసుకొని, ఎవ్రీ వీక్ గ్యాదరింగ్ పెట్టుకుంటూ, ఇవాళ మీటింగ్ 10 మంది వచ్చారు, నెక్స్ట్ వీక్ వచ్చేక్కడికి 20 మెంబర్స్ అవ్వాలి, ఇంకో నెక్స్ట్ వీక్ వచ్చేక్కడికి 30, అలా పెరుగుతూ ఉండాలి. వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు బయట వస్తుండాలి. 600 crores అమ్మిన మళ్ళీ సపరేట్ గ్రూప్, న్యూ టీమ్ మీటింగ్ వేరు, ఆల్రెడీ రన్నింగ్ టీమ్ మీటింగ్ వేరు, సక్సెస్ అయిన టీం. ఎవరైతే 600 crores అమ్మేస్తారో వాళ్ళ టీం వేరు మీటింగ్. అలా 2 జరుగుతున్నాయి సైమల్టేనియస్గా. న్యూ జాయిన్ జరుగుతూ వాళ్ళకు మోటివేషన్, ఆల్రెడీ అమ్మిన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, వీళ్ళు వచ్చి 3 months అయింది, 6 months ఇన్ని ప్లాట్ అమ్మిన సంపాదించడం, వాళ్ళు చూపించడం, వాళ్ళ దగ్గర మాట్లాడించడం, లైవ్ ఇంటరాక్ట్ చేయించడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం. వెంచర్ ఎక్కడుంది, ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేశారు, ఎన్ని ప్లాట్లు వస్తున్నాయి, దాంట్లో 167 square సైజ్ ఉంటాయి, 200 square సైజ్ ఉంటాయి, 267 square ఆంధ్ర ప్లాట్ ఎలా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఎలా ఉంటుంది, పార్కులు ఎలా వస్తాయి, కూడా మార్టిగేజ్ అంటే ఏంటి, అప్రూవల్ అంటే ఏంటి, ఎందుకు అంత దూరంలో వెంచర్ వేస్తున్నాం, అక్కడ ఎందుకు అంత దూరం వెళ్ళి ఎందుకు కొనాలి, అక్కడ ఈ ప్రజెంట్ ఏమున్నాయి, ఫ్యూచర్లో ఏమొస్తాయి, కాలేజెస్ అన్నీ ఎందుకు అంత దూరం ఉన్నాయి, మన ఇంటి దగ్గర మన సిటీ మన ఇంటి పక్క లేవు కదా, కాలేజ్ అన్నీ 40-50 కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఉన్నాయి, ఎకరాలు కావాలంటే అక్కడికి వెళ్ళాలి, కాబట్టి తక్కువ ధరలో కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళాలి, ₹1,00,000 కావాలంటే నువ్వు ఉన్న చోటే కొనుక్కోవచ్చు. అర్థమైందా? 1 lakh వచ్చి 10,000 కావాలంటే అది ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళాలి, అంత దూరం నువ్వు వెళ్ళాలి. అలాగే చెప్తూ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ పాయింట్, మోటివేషన్స్, సక్సెస్ఫుల్ పర్సన్స్ని రోల్ మోడల్గా కొనుక్కోవడం. చెప్పండి, ఇప్పుడు బస్ తిరుగుతున్నావు, వేగంగా 2-wheelerకి రావాలి, ఎంత టైంలో రావాలి, ఎన్ని ప్లాట్స్ అమ్మాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాస్ పెట్టుకోవడం. అదేనా కారు కొనుక్కోవాలంటే ఎన్ని ప్లాట్స్ అమ్మాలి, ఎంతమంది టీం ఉండాలి, ఎప్పుడు రావాలి, డిసైడ్ అయిపోయి పని చేయాలి. అలాగే సొంత ప్లాట్ కొనుక్కోవడం, సొంత ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి, సరదాగా కట్టేస్తున్నావు, డబ్బు వచ్చినప్పుడంతా కట్టేస్తున్నావు, వీకెండ్స్ వెళ్తూ వస్తాను. ఒక 5 years అయితే అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, అది ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఏమైనా చేయగలవు. నువ్వు ఆరోగ్యంగా, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ బాగోలేకపోతే నువ్వు ఎంత సంపాదించిన వేస్ట్. హెల్త్ని కూడా చూసుకుంటూ కొత్త పరిచయాలు అంటే ఉత్సాహం ఉంటుంది, నువ్వు చేసే పని ఉత్సాహం ఉంటుంది, ఎంజాయింగ్ ఉంటుంది. వేరే పనులు మొనాటని రొటీన్ అయిపోతాయి. రియల్ ఎస్టేట్ అలా కాదు, ఎవ్రీడే కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు. అలాగే సక్సెస్ఫుల్ ఫెలోస్, నీ దగ్గర పనిచేసే టీం మెంబర్స్ కావచ్చు, కొనుక్కున్న కస్టమర్స్ కావచ్చు, వాళ్ళ రేట్లు పెరిగి ఉంటాయి, వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి మనం మీ దగ్గర ప్లాట్స్ కొంటూ ఉంటారు. అలాగా సర్కిల్ పెరిగిపోతూ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎవ్రీడే కూడా నీ సంఖ్య పెరగాలి. కాంటాక్ట్స్ నేమ్స్, సీరియల్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది, ఆగదు. అది ఒక పరిచయం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసుకుని, ఎప్పుడు వెంచర్ లాంచ్ చేసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ, అర్థమైందా? కాబట్టి ఇంకో అలాగే చేసుకుంటూ గొప్పగా తయారవుతుంది. కాబట్టి నువ్వు 5 మెంబర్స్ని సక్సెస్ చేసుకొని 90 daysలో, వాళ్ళని కూడా 90 days ఒక్కొక్క 5 మెంబర్స్ని సక్సెస్ చేయమని చెప్పాక 25 అవుతాయి. ఆ 25 మెంబర్స్ మళ్ళీ ఒక 90 daysలో ఒక్కొక్కరిని సక్సెస్ చేయమంటే 125 అవుతాయి. ఆ 125 మెంబర్స్ ఒక్కొక్కరు 5 మెంబర్స్ని సక్సెస్ చేయమంటే 625 అవుతాయి. 625 మెంబర్స్ అయినప్పుడు ఒక్కొక్కరు 3 plots అమ్మాలంటే ఎన్ని అవుతాయి? 2000 plots ఇయర్లీ అవుతాయి. 2000 plots ఇయర్లీ అవుతాయి. 2000 ప్లాట్లు అంటే 2000 మంది కస్టమర్స్. 2000 కస్టమర్స్ మీకు రిజల్ట్ వచ్చిందంటే నువ్వు ఒక 10,000 మంది కలిసి ఉంటే కనీసం నువ్వు ఒకడేళ్ళు కలిసావా? నీ టీం, నీ గ్రూప్, నీ ఐడియాలజీని అందరికి ఇంజెక్ట్ చేస్తావు. వాళ్ళందరూ వెళ్ళి మార్కెట్లో తిరిగారు. నీ జీవితాంతం నువ్వు వెళ్ళి 10,000 మంది కలవలే కదా. అదే టీం వర్క్ అంటే
ఇలాగ స్టార్ట్. 5 5 ఫస్ట్ స్టేజ్ 5, సెకండ్ స్టేజ్ 5 × 5 25, సెకండ్ 25, థర్డ్ స్టేజ్ 25 × 5 125, ఫోర్త్ స్టేజ్ 125 × 5 675. ఫోర్త్ స్టేజ్కే ఎంతమంది వచ్చేసారు? ఫోర్త్ స్టేజ్కే అంటే ఎవ్రీ 490 డేస్కే 490 డేస్కే ఇది 90 90 90 90 అంటే 1 ఇయర్, నియర్లీ 3 నెలలు 12 నెలలు. చెప్పండి, 360 డేస్కే నువ్వు 4 స్టేజెస్ 2000 ప్లాట్ నీ టీం ద్వారా నువ్వు వెళ్ళి కొనమని కస్టమర్ అడగల, నువ్వు అమ్ముకొని మీరు బాగుపడిన డబ్బులు వస్తాయి. ఒక అన్ఎంప్లాయ్కి, ఒక హౌస్ వైఫ్కి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రిటైర్డ్ పర్సన్స్కి, స్టూడెంట్స్కి, ఈ 5 గ్రూపుల పర్సన్స్కి నువ్వు వెళ్ళి చెప్తూ ఉంటావు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ లివింగ్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయి, డబ్బు సంపాదించి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎన్ని వదులుకొని వెళ్తున్నారు, ఎన్ని సాక్రిఫైజింగ్, ఫ్యామిలీని వదులుకొని వెళ్తున్నారు, ఊరిని వదులుకొని వెళ్తున్నారు. అంత అవసరం లేదని తెలియజెప్పడం ఇక్కడే మన ఇంటి దగ్గర మన కాళ్ళ ముందే ఉంది. ఒక మంచి పని చెప్పడం ద్వారా, ఒక మంచి స్థలం కొనుక్కొని చెప్పడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్ అనేది, సేవింగ్స్ అనేది రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మీద పెట్టడం అని చెప్పడం ద్వారా, ఒక మంచి సలహా ఇవ్వడం ద్వారా అతని జీవితం బాగుపడి మన జీవితాలు బాగుపడుతున్నాయి. ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ విత్ టీం వర్క్. టీం వర్క్ అంటే ప్రతి ఒక్కరు కూడా ధీరుభాయ్ అంబానీ టీం వర్క్ ద్వారా 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయారు. ధీరుభాయ్ ఇప్పుడు ఆ ముఖేష్ అంబానీ వీళ్ళంతా ఇంకా కొన్ని లక్షల మందికి ఇస్తారు. టాటా ఉన్నాడు, అతను 8 అవర్సే పనిచేస్తాడు. ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ 8 అవర్సే పనిచేశారు, 12 అవర్స్ 13 అవర్స్ కూడా పనిచేశారు. కానీ వాళ్ళ పని ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ కోసం వాళ్ళు ఒక 8 అవర్స్ పనిచేస్తున్నారు. అట్లా ఎన్ని లక్షల గంటలు పని అవుతుంది ఒక రోజులో లీగల్గా. మామూలు 8 అవర్స్ మించి టీం వర్క్. నువ్వు చేసే పనిని నువ్వు డైరెక్షన్ ఇస్తూ అందరి పని చేయించడమే. నువ్వు బాగా చదువుకున్నావు, టీచర్ అయిపోయావు, ఆ నాలెడ్జ్నే స్టూడెంట్స్ పంచడం, నీలాగా వచ్చిన వాళ్ళకి పంచడం. నీకు బిగినింగ్ తెలియదు కదా, అలాగే డూప్లికేట్ ఆఫ్ ద వర్క్. నువ్వు చేసిన పనిని లేదా కొత్తగా వచ్చే పని తెలియని వాళ్ళకి నేర్పడం. నువ్వు సంపాదించుకున్నావు, 90 రోజుల్లో నువ్వు 3 ప్లాట్లు అమ్మేస్తావు, లేదా 10 ప్లాట్లు అమ్మావు, దాన్ని తెలియచెప్పడం. ఎలా అమ్మావని అడిగాడు. వాళ్ళు కూడా అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బాగుపడాలనుకున్నవాడు, డిజైర్ ఉన్నవాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. డిజైర్ లేనివాడు అమ్మాలంటావా, చేయాలంటావా, వస్తుందంటావా అని రీజన్స్ ఇస్తూ ఆరాలు తీసుకుంటూ రాగాలు తీసుకుంటే కాదు, డిసైడ్ అవ్వాలి మైండ్లో. కాలేజీలో సక్సెస్ రేట్స్ చాలా తక్కువ. చదువుకున్న అందరూ ఉద్యోగాలు రావు, చదువుకున్న అందరూ గవర్నమెంట్ జాబ్లో, చదువుకున్న అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు, అందరూ చేయరు. కానీ రియల్ ఎస్టేట్లో ఓన్లీ సక్సెస్. ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ ఇక్కడ. రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అనేది 90 రోజులు, 3 నెలలు, ఆఫ్టర్ ఆల్ 3 నెలల కాలంలో నువ్వు దీన్ని అట్లా డిసైడ్ అయ్యి నువ్వు భయంకరంగా పనిచేయాలి. 3 నెలలు నీ వర్క్ చేయాల్సింది. 3 నెలలు నువ్వు పనిచేయాలి. ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా పనిచేయాలి. టీం వర్క్ కాకుండా ఫస్ట్ ప్లాట్ అమ్మడానికి, తర్వాత ఒక 3 మంత్స్ ఒక యజ్ఞంలాగా రిక్రూట్మెంట్కి పనిచేయాలి. 6 మంత్స్ ఎనఫ్. అద్భుతమైన విజయాలు. ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రొఫెషన్ చేసినా రానంత ఇన్కమ్, అక్కడ రానంత ఆనందం, రానంత ఆదాయం, ఆరోగ్యం. ఎవ్రీడే కూడా కొత్త వ్యక్తిని కలుస్తూ ఉంటావు, ఉత్సాహవంతమైన మాట చెప్తూ ఉంటావు. సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మాట్లాడిస్తూ ఉంటావు. అందరూ సక్సెస్ఫుల్ ఫెలోస్. వేగంగా ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. స్కై ఈజ్ ద లిమిట్. రియల్ ఎస్టేట్లో ఒక వ్యక్తి వెళ్తావు, ఒక డిపార్ట్మెంట్ వచ్చి కొనేస్తారు. నీ ఆదాయం ఎంత? సోర్స్ ఉంది, అలాంటి సోర్స్ ఉంది. కాబట్టి నువ్వు పబ్లిక్లో బ్రోచర్ తీసుకుని వెళ్తున్నావంటే ఏమైనా సోర్స్ ఉంది, నువ్వు ఎంతైనా సాధించే సోర్స్ ఉంది. సంవత్సరాల తరబడి రియల్ ఎస్టేట్లో కంటిన్యూ అవుతున్నారు, స్థిరత్వం ఉంది ఇక్కడ. కాబట్టి రియల్ ఎస్టేట్లో స్థిరంగా పని చేయాలి. నువ్వు ఏ పని చేసినా స్థిరంగా ఎక్కువ సంవత్సరాలు చేయాలి, చేంజ్ కాకూడదు. ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఒక ఎంటర్ అయ్యావంటే, పని ప్రారంభించావంటే సంవత్సరాలు గడిపేయాలి. సంవత్సరాలు నువ్వు ఉండాలి, స్థిరంగా ఉండాలి, మార్చకూడదు. సంవత్సరాల కాలాలు రిటైర్డ్ అవ్వాలి అవసరమైతే. అలాగా రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఉన్న చోటనే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి కంపెనీ అంటే ఒక 5 to 10 years ఆ కంపెనీ హిస్టరీ తీయాలి. ఎక్కడెక్కడ వెంచర్ వేస్తున్నారు, హౌసింగ్ ఏమైనా ఉందా, వాళ్ళ ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాంటి వాటిలో నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు సక్సెస్ సాధించుకోవాలి. అదే సెలక్షన్. కాబట్టి ఆ 4 వైపుల వెంచర్స్ ఉన్నాయా, హౌసింగ్ చేస్తున్నారా, ఒక పాత వెంచర్లు ఎక్కడ ఇల్లు కట్టుకున్నారా, అది మంచి కంపెనీ. సిటీకి కంపేర్ టు అదర్ కంపెనీస్ దగ్గరగా వెంచర్లు వేస్తున్నారా, వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారా,
అలాగా సెలక్షన్. మంచి కంపెనీ అంటే ఇట్లా ఉన్నారు. అలా కాబట్టి ఓన్ వెంచర్సా, మార్కెటింగ్ చేస్తున్నారా, వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి వెంచర్స్ కొంటున్నారా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలుసుకొని క్షుణ్ణంగా అన్ని రకాల యాంగిల్స్ తీసుకొని నువ్వు పని చేసుకుంటున్నారు. ఒక్కసారి వెంచర్ స్టార్ట్ అయితే ఆ వెంచర్ పూర్తి వరకు నిద్రపోకూడదు. ఏ ఫంక్షన్, ఏ కమిట్మెంట్ పెట్టుకోకూడదు. అది అయినాక 1 నెల 2 నెలలు కావాలి రిలాక్స్ అయిపోవచ్చు. ఎలక్షన్లో నుంచి ఉంటే ప్రతి వ్యక్తి ఒక 2 months అయితే టైం 45 days ఇస్తారు. ఎలా వర్క్ చేయాలి? నిద్రాహారం ఉండదు. 8 hours కాదు. తర్వాత 5 years హ్యాపీగా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేగా ఎవరైనా ఉండొచ్చు. అలాగా రియల్ ఎస్టేట్లో ఉన్న వెంచర్ వేస్తున్నారంటే అది పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్, కస్టమర్ రిజిస్టర్ అయిన వరకు నువ్వు కూడా అలాగే అతను సర్వీస్ ఇస్తూ రెండో పని పెట్టుకోకుండా వాడికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కారణాలు చెప్పకుండా, నీ దగ్గర డబ్బు కట్టిన కస్టమర్కి కారణాలు చెప్పి, నేను నమ్మి వచ్చి నీ దగ్గర జాయిన్ అయిన జూనియర్స్కి కారణాలు చెప్పకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళకి నాలెడ్జ్ని ఇస్తూ, వాళ్ళని చేయబట్టుకొని నడిపిస్తూ, ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మాట్లాడుతూ, ఇదంతా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఉంది అది నిద్ర లేపి వాళ్ళ పర్చేస్, వాళ్ళ రిలేషన్స్ అని తీసుకెళ్ళి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను స్ఫూర్తిగా వేగంగా అయ్యేటట్టు చేయాలి. అతను ఫెయిల్ కాకుండా సక్సెస్ చేయాల్సిన బాధ్యత సీనియర్గా నీది. స్టూడెంట్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత టీచర్. ఎప్పుడు అతను రెగ్యులర్గా వస్తే, రాకపోతే టీచర్ ఏం చేయలేడు. వస్తే ఏమైనా చేయగలడు. అతను టైం ఇస్తే ఏమైనా చేయగలడు. టైం ఏమనంటే ఇంకేమవుతుంది? నువ్వు అంత స్థాయిలో ఉన్నావా? నువ్వు టైం లేవనే అంత స్టేటస్లో నువ్వు ఉన్నావా? ఉంటే దీన్ని రావడం ఎందుకు? అవుతున్నా అది నీది కాదు కదా. మనం వర్క్ చేసుకోవాలంటే ఎక్కడ నువ్వు వర్క్ చేయాలన్నా, ఎవరు ఏ స్టైల్లో వర్క్ చేయాలన్నా పని చేయాలి. కాబట్టి టీం వర్క్లో 5x5 ఫార్ములా. కాబట్టి 5x5 ఫార్ములాలో ఎప్పుడు కూడా 5గురిని సెలక్షన్ రాని, మంచి నీడ్ ఉన్న వాళ్ళని, మంచి పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళ జీవితం ఎదగాలి, బాగా డెవలప్ కావాలని కోరికలు ఉన్న వాళ్ళని కండిషన్స్ పెట్టి తీసుకోవాలి. ఒక యజ్ఞంలాగా కమిట్ చేయించాలి వాళ్ళ దగ్గర. ఆ పని ప్రారంభించి పూర్తి వరకు రెండో వైపు చూడకుండా నిరంతరం కాంటాక్ట్స్ ఉంటుంది. నిరంతరం నువ్వు కూడా వాళ్ళ రిలేషన్ ఎక్కడికి ఉంటే అతను తీసుకెళ్తూ, పరిచయాలు నువ్వు మాట్లాడుతూ, పబ్లిక్ రిలేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మోటివేషన్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, ఇవన్నీ కాల్ అండ్ రీచ్ ఎవ్రీవన్. ఆఫీస్ తీసుకొచ్చి మాట్లాడుతూ, వాళ్ళ ఆఫీస్కో, వాళ్ళ ఇంటికో, వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ రిలేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి రియల్ ఎస్టేట్ గొప్పతనం. ఈరోజు ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్ ఎంతమంది ఒక 5 years 10 years క్రితం ఇన్వెస్ట్ చేయని ఈరోజు పరిస్థితి ఏంటి? అక్కడ ఏముంది, ఎంత దూరం ఎందుకు అనుకుంది? ఈరోజు ఎందుకు కొనలేమని బాధపడే వాళ్ళు ఎంతమంది సంఖ్య ఉన్నారు. ఇప్పటికి కూడా నువ్వు కానీ దాన్ని రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా చేసుకోకపోతే నువ్వేమవుతావు చెప్పండి? ఆ రోజు 650 rupeesకి ఒక వ్యక్తి వెళ్తే తీసుకోలేడు. ఈరోజు అతను ఇంకా కొనలేదు, బాధపడిపోతున్నాడు. ఆ రోజు ఎందుకు కొనలేకపోయాము, 650కి ఎందుకు కొనలేము? ఈరోజు 40,000 మీరు కొనలేడు, స్క్వేర్ యార్డ్ కొనలేడు. ఆ డబ్బు బ్యాంకులో వేసి ఏమైంది? పెద్దగా పెరగలేదు. అది ఎందుకు కొనలే? ఆ రోజు చెప్పిన మాట ఎందుకు వినలేదు? అతనికి అనిపించలేదు, దూరం ఉంది ఎంత వీళ్ళు కూడా. నేను చెప్పాను సార్, మీరు అతను మాట వింటే మీరు కొనలేరు, మీరు కొనకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇంకొక 10-15 kilometers తర్వాత వెళ్ళి ఈ రేటు మీద కొనాల్సి వస్తుంది. జీవితాంతం ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి మీరు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు కూడా, మనరాళ్ళు కూడా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న విషయాన్ని వార్నింగ్ ఇచ్చి, స్వీట్ వార్నింగ్ ఇచ్చి అప్పుడు కొన్నారు. ఈరోజు నవ్వుతూ మా సార్, ఆ రోజు రాజశేఖర్ సార్ తిట్టి మదర్ ప్లాట్ కొనిచ్చని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. తిట్టా నేను, కొనకపోతే ఏమవుతుంది, కస్టమర్ని తిట్టా నేను కాబట్టి కొన్నారు వాళ్ళు. సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు కూడా అదే మాట చెప్తున్నారు వాళ్ళు. ఆ రోజు కొనకపోయాము, వాళ్ళ అమ్మాయి కట్నంగా ఇచ్చారు, అంటే మీ దాన్ని ఇల్లు కట్టుకున్నారు, నివసిస్తున్నారు. రోడ్డుకి దగ్గరగా ఉంది, సిటీకి 15 kilometers ఇమ్లీవన్కి. అలాగా చేస్తారు. కాబట్టి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఫోర్థాట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. లేదా మనం చేస్తున్న ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేయాలి, సీనియర్స్ని రెస్పెక్ట్ చేయాలి. మనకు అవకాశం ఇచ్చిన కంపెనీ ఎండీకి, సీనియర్కి ఆనందాన్ని ఇవ్వాలి. పని చేసి వాళ్ళకంటే ముందు రావాలి. బాధ్యతగా నీ సొంత నీకు బిడ్డలాగా నీ కంపెనీని, నీ వెంచర్స్ని చూసుకోవాలి. నీ బిడ్డ అంటే వదిలేసి పారేసి కారణాలు చెప్తావా నువ్వు కన్న బిడ్డని? అట్లాగా చూసుకోవాలి, అలా ఫీల్ అవ్వాలి. ఎక్స్ అనుకో, వై అనుకోని మ్యాథమెటిక్స్ చేస్తావు. నేను అనుకోనంటే మ్యాథమెటిక్స్ నువ్వు అనుకో, నీ బిడ్డ అనుకో, నీ తల్లి అనుకో. అలాగనుకొని వాళ్ళని వర్క్ చేయించాలి, వర్క్ చేసుకోవాలి. కాబట్టి 5x5 ఫార్ములా అనేది తిరుగులేదు. జనచేతన కంపెనీలో పెట్టిన సిస్టమ్ ఇది. సీనియర్స్ మాకు మా గురువులు నేర్పారు, చదువురాని వ్యక్తులు, మహానుభావులు నేర్పారు. ఈరోజు 36 years అదే ఫార్ములా నేను ఇంప్లిమెంట్ చేసి ఈ రోజుకి కూడా రియల్ ఎస్టేట్ చరిత్రలో టీం వర్క్లో హెవీగా సక్సెస్ అయిన వ్యక్తి నేను.
టీచింగ్ చెప్తూ, క్లాసులు చెప్తూ, కాన్ఫరెన్స్ హాల్లో ఎడ్యుకేట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మార్నింగ్ 5కి కాన్ఫరెన్స్ హాల్ క్లాసులు పెట్టి చెప్పాను. నైట్ 10 to 1 వరకు క్లాసులు చెప్పి హౌ టు ఎర్న్ 1 crore యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ లీగల్ వే, జనాలకు మంచి చేస్తూ అని చెప్పి జనాలను ఎడ్యుకేట్ చేసి వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం, గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుని చిన్న కుర్రవాళ్ళని, పెద్దగా చదువు రాని వాళ్ళని, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని, ఏమీ తెలియని వాళ్ళని, మాట్లాడలేని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ చరిత్రలో వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్లు, కార్లు, ఎన్నో గోల్డ్ స్థలాలు కొనుక్కొని రిచ్ పీపుల్గా తయారు చేసిన ఘన చరిత్ర నాకుంది. ఎడ్యుకేట్ చేయడం, రియల్ ఎస్టేట్ చరిత్ర రోజు క్లాసులు చెప్తూ జూనియర్లని అంత విధంగా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్పైర్గా ఉంటూ కంపెనీ ఎండీకి ఆనందాన్ని ఇస్తూ అట్లా వాళ్ళెవరో నేనెవరో, నాకేం పేపర్ యాడ్ లేదు, నాకేం వాళ్ళ రిలేషన్స్ కాదు, వాళ్ళ ఊరిని వాళ్ళ జిల్లా వాళ్ళు కాదు, నాకు వాళ్ళెవరో నేనెవరు. అలాగా వాళ్ళకి ఈరోజు రిలేషన్స్ కంటే గొప్పగా బాంధవ్యాలు కంటిన్యూ చేస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ, ఎండీ కళ్ళల్లో, జూనియర్ కళ్ళల్లో, కస్టమర్ కళ్ళల్లో అభివృద్ధి అయ్యేటట్టు, కొంతమంది సీనియర్స్ నా జాయిన్ చేసిన సీనియర్ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ నేను సంతోషపడడం నేర్చుకున్నాను, నేను అలవాటు చేసుకున్నాను. అర్థమైందా? నాకేముందని ఏ రోజు చూడలేదు, ఈ రోజుకి కూడా వాళ్ళందరూ అభివృద్ధి సాధిస్తుంటే ఆనందంగా నాకు ఆనందంగా భావించుకుని నేను కంటిన్యూ పోతున్నాను, హ్యాపీగా లివింగ్ చేసుకుంటూ సంతోషం. ఎదుటి వ్యక్తి సక్సెస్ అయ్యి నీ సంతోషం అవ్వాలి, నీ సక్సెస్ అందరూ సంతోషం అవ్వాలని లేదు. ఎదుటి వ్యక్తి నీ జూనియర్, నువ్వు తీసుకొచ్చిన జూనియర్, నీవు ప్లాట్ అమ్మిన కస్టమర్, నీకు అవకాశం ఇచ్చిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారంటే గవర్నమెంట్, నీ భారతదేశం, నీ రాష్ట్రం, నీ పనిచేసే ద్వారా నీకు పని చేస్తుంటే వాళ్ళకి కోట్లు వస్తున్నాయి వీళ్ళందరికీ. కాబట్టి నీకు ఎంత ఆనందమైన పని, నీ జీవితం ఎంత ఆనందమయం, అవన్నీ ఆనందమైన పనులే, విన్ విన్ సిచ్యుయేషన్స్. ప్రతి ఒక్కరూ అభివృద్ధి దీంట్లో ఉంది. కాబట్టి 5గురిని జాయిన్ చేసుకొని 90 డేస్లో ఒక్కొక్కరి దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ లెక్కన 3 ప్లాట్లు 600 స్క్వేర్ యార్డ్స్ అమ్మిస్తూ 90 డేస్లో సక్సెస్ చేస్తే ఒక నెలలో అమ్మేయచ్చు కొంతమంది. అట్లా ఎంతోమంది అలా అభివృద్ధి సాధిస్తూ టీం వర్క్, ఓన్లీ టీం వర్క్. యు ఆర్ విన్నింగ్, యు ఆర్ రిచ్ ఫెలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. షార్ట్ పీరియడ్లోనే నువ్వు రిచ్ అవుతావు, నువ్వు చాలా హెవీ సక్సెస్ సాధిస్తావు. మామూలుగా ఒక కారు కొనుక్కోవచ్చు, ఒక ఇండిపెండెంట్ హౌస్, ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే టీం వర్క్ ద్వారా చేయాలి, ఇష్టంగా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిని సక్సెస్ చేయడం నీ బాధ్యతగా తీసుకొని చేయాలి. కండిషన్స్ పెట్టి అతన్ని మైండ్లో నీ ఫీడ్ చేసేయాలి, వేరే ఆలోచన లేకుండా సింగిల్ మైండ్తో చేసుకోవాలి. కాబట్టి రియల్ ఎస్టేట్లో టీం వర్క్ ద్వారా అద్భుతాలు చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకున్నట్టుగా ఒక్కొక్క వ్యక్తిని సక్సెస్ చేసుకుంటూ వాళ్ళని లీడర్గా చిన్న లీడర్గా తయారు చేస్తూ వాళ్ళ అండర్లో కింద సక్సెస్ చేస్తూ వాళ్ళని ఒక లీడర్ ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ టోటల్ ఒక వ్యవస్థ నిర్మించుకోవచ్చు. ఎంత వ్యవస్థ నిర్మించుకుంటే అంతమంది నిర్మించుకోవచ్చు. అలాగా డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక వ్యక్తిని టేకప్ చేసామంటే 90 డేస్లో ఎవ్రీడే వాల్యుబుల్ రిపోర్ట్, ఎవ్రీడే వాళ్ళు ఏం చేసిన పర్సన్ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, అతను ఏం చేస్తాడు, డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ రిలేషన్స్ ఎంతమంది, ఫ్రెండ్స్ ఎంతమంది, ఓన్ హౌస్ ఉందా, ప్రాపర్టీస్ ఉన్నాయా ఏంటి, అవన్నీ కూడా అట్లా చేసుకుంటూ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎంతో పరిచయం అవన్నీ పేపర్ మీద రాసుకుంటూ నీ దగ్గర ఒక కాపీ పెట్టుకుంటూ అతని దగ్గర పెట్టుకుంటూ వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ప్రతి నిమిషం కూడా అతను డైవర్ట్ కానివ్వకుండా, మైండ్ యాటిట్యూడ్ డైవర్ట్ కానివ్వకుండా అదే మూడ్లో, వర్కింగ్ మూడ్లో ఇన్వాల్వ్మెంట్ పెడుతూ డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఆ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు, అతను అభివృద్ధి చెందుతాడు, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తిని ఎప్పుడు కూడా నిరంతరం అతను సంతోషం ఉండాలంటే కారణమే నీ పని నువ్వు చేయాలి. నీ జన్మనిచ్చిన తండ్రులు సంతోషం ఉండాలంటే నీ బాధ్యతను విస్మరించకుండా పని చేయాలి. యు ఆర్ బోర్న్ టు విన్. నువ్వు విజయం సాధించడానికి పుట్టావు. రెండో ఆప్షన్ లేదు, రెండో ఆలోచన లేదు, సింగిల్ మైండ్. కాబట్టి అనుమానాలు లేవు, అవన్నీ లేవు, ఓన్లీ పాజిటివ్ థింకింగ్. నువ్వు అవుతావు. నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు ప్లాట్లు అమ్ముతావు. నువ్వు స్థలం కొనుక్కుంటావు. నువ్వు ఇల్లు కడతావు. నువ్వు కారు కొనుక్కుంటావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. రూపాయి అప్పు లేకుండా. అప్పనే చేయవు. రియల్ ఎస్టేట్లో అప్పనే చేయకూడదు. క్యాష్ అండ్ క్యారీ ఆన్, ఓన్లీ క్యాష్. నువ్వు ఎంప్లాయ్ కాదు,
అప్పు చేసి 15-20 సంవత్సరాలు కంటిన్యూగా నిలబెడితే కట్టుకుంటూ కూర్చోడానికి. నువ్వు వ్యాపారస్తులు, పెట్టుబడి లేని వ్యాపారం, రియల్ ఎస్టేట్, రిచ్ అవుతావు, రిచ్ అయ్యి తీరుతావు, నో డౌట్. కాబట్టి డూ ఇట్. కాబట్టి చెప్పిన పని చేయడం, ఆ పని పూర్తి ఎవరికి విశ్రమించడం, దాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ఫంక్షన్ కానీ ఏది కానీ వెళ్ళకూడదు. నువ్వు సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి వచ్చి నాకు అప్పుడు దానికోసం టైం పెట్టాలి. సింగిల్ మైండ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు బ్రహ్మరథం పట్టాలి. నీ గురించి వెయిట్ చేయాలి. సమ్వన్ విల్ కమ్, సమ్వన్ విల్ నాట్ కమ్, సమ్వన్ విల్ వెయిటింగ్ ఫర్ యూ, దట్ డే విల్ బికమ్ వెన్ యు వర్కింగ్ కంటిన్యూయస్లీ. కొంతమంది వస్తారు, కొంతమంది రారు, కొంతమంది నీ కోసం ఎదురు చూస్తారు. ఆ రోజు వచ్చి తీరుతుంది ఎప్పుడు నువ్వు చేస్తున్న పనిని మధ్యలో వదిలిపెట్టకుండా కంటిన్యూగా చేస్తూ ఉంటే. ఎవరో వస్తారని ఏదో చేస్తాను ఎదురు చూసి మోసపోకమా, నిజం మరిచి నిద్రపోకమా. ఎవరో నువ్వు పిలిచి కాలం రీచ్ 100 మంది పిలిస్తే ఒక 10 మంది డెఫినెట్, 100 మంది రావచ్చు, 150 మంది కూడా రావచ్చు. దట్ డే విల్ బికమ్ ఫ్యూచర్. నువ్వు వర్క్ చేసుకుంటూ పోతున్న రిజల్ట్. కసి ఏ పని చేసినా కసితో చేయాలి. నీకంటే తోపు ఎవరు లేడు ఎక్కడ. నువ్వు ఏం కావాలని అయిపోవచ్చు, నువ్వు ఏం కావాలని. ఎప్పుడు అది డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే ఇంక 2 ఆలోచన లేదు. వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవాలి, క్యారెక్టర్లో దూరేయాలి. డిసైడ్ అవ్వాలి. ఒక డాక్టర్ కంటే ఎక్కువ నువ్వు సంపాదించుకోవచ్చు, ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎవరి దగ్గర చేతులు కట్టుకోవాలని అవసరం లేదు. ఎవరిగా నువ్వు ఒక రోజు రాకపోతే ఆ రోజు అసలు ఆ లోటుని ఎవరు భర్తీ చేయకూడదు. అలాగ పని చేయాలి, అలాగ నీ గురించి థింక్ చేయాలి, అలాగ నీ గురించి థింక్ చేసేటట్టు తయారు చేసుకోవాలంటే నీ వర్క్ నువ్వు భయంకరంగా చేయాలి. జీవితాంతం నువ్వు చచ్చిపోయిన నీ పని చనిపోకూడదు, బ్రతికే ఉండాలి. అమరజీవిగా నీ పని ఉండాలి. అలా పని చేయాలంటే నీ ఆలోచన, నీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, రైట్గా ఉండాలి. ఓన్లీ విజయం. పని రైట్ వేలో, సక్రమంగా, వక్రమంగా, అక్రమంగా కాదు, సక్రమంగా ఒక పనిని టేకప్ చేస్తే యాక్యురేట్గా, కాన్ఫిడెంట్గా, క్లారిటీగా చెప్పాలి. ఇది నేను చేసి తీరుతాను, ఇది చేసే వరకు విశ్రమించను అని చెప్పి తర్వాత పని మొదలెట్టాలి. ఇలాంటి ఆ పని జోలికి రాకూడదు. దీనికి రియల్ ఎస్టేట్కి మెట్లు ఎక్కడదు, అడుగే పెట్టకూడదు. రియల్ ఎస్టేట్లో మెట్లు అడుగు పెట్టామంటే ఫోన్ చేసి అందరికి చెప్పాయి, నేను రిచ్ అవుతున్నాను, నేను సక్సెస్ అయిపోయాను, నా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. మంత్స్ అప్పుడు మొదలెట్టు. వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, కామెంట్ చేస్తుంటారు. నువ్వు ఒక ఆన్సర్ చేయాలి. ఆ బాధ్యత నీ పైన ఉంటుంది, ఆ భయం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు సక్సెస్ అయి తీరుతావు. అవేమి లేకుండా నీపై నీకే నమ్మకం ఉండదు. ఎలా అవుతుందా? నీ ప్రొఫెషన్ పైన నమ్మకం ఉండదు, నువ్వు ఎంతకాలం ఉంటావు నీకే తెలియదు. అలా కాకుండా డిసైడ్ అయ్యి డిసిప్లైన్తో, కాన్ఫిడెన్స్తో, మంచి ఆలోచనతో, యాటిట్యూడ్తో చేయాలి పని. నువ్వు ఏ పని కావచ్చు, అలాంటి పనులకి విజయాలు వస్తాయి. ఆషామాషిగా టేకప్ చేసి ఆషామాషిగా వదిలేయడం కాదు. ఒక్కసారి ఎంటర్ అయితే అర్థమైందా? కంటిన్యూ అవ్వాలి అంటే ఎంటర్ కాకూడదు. పట్టరాదు, పట్టు విడువరాదు. పట్టు విడిచుట కన్నా పడి చచ్చుట మేలన్నాడు వేమన. కాబట్టి పట్టుకోవడం వదిలేయడం అనేది కాదు, పట్టుకుంటే వదలకూడదు. జీవితం ఇది. అలాగనుకున్న వాళ్ళకే విజయాలు ఎప్పుడు ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. నిన్ను వదిలి వెళ్ళవు విజయం. అది నువ్వు వర్క్ చేస్తూ ఉంటే చాలు. నువ్వు వర్క్ చేస్తూ ఉంటే ఈ విజయం నీకు బానిసే కూర్చుంటుంది. నువ్వు వర్క్ చేయకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా, నువ్వు క్లారిటీ లేకుండా, నువ్వు దానికి పని వదిలేసి వేరే వాటికి వెళ్ళిపోతే నీ జన్మకు నువ్వు బాగుపడలేవు. నీకోసం ఎవరు నువ్వు ఎదురు చూడాలి, అడ్డమైన పనులనే చేయాలి. 10 మంది నీకోసం సీట్లు లేపి ఇవ్వాలి. వేరే వాళ్ళు వస్తే నీ సీట్లు లేపి అతనికి ఇవ్వకూడదు. అది అలా ఉండాలంటే నువ్వు పని చేయాలి. నీకు ఎంతోమందికి నీకు కీ రోల్ అవ్వాలి. నువ్వు ఎంతోమందికి ప్రముఖుడు అవ్వాలి. దానికి ఏమి చేయనక్కర్లేదు. అంతకంటే ఎర్లీగా రావాలి, అందుకంటే లేటుగా అవ్వాలి. రెస్పాన్స్గా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి. బాధ్యతగా పనిచేసిన వ్యక్తులకే నేను చెప్పిన ఇలాంటి గౌరవం దక్కుతుంది. బాధ్యతగా పనిచేసే వ్యక్తులకే బ్రహ్మాండమైన గౌరవం సమాజంలో తగ్గుతుంది. ఆ బ్రహ్మాండమైన గౌరవం సమాజంలో తగ్గాలంటే నువ్వేం పని లేదు. నీకు అవకాశం ఇచ్చినవాడికి, నీకు అన్నం పెట్టినవాడికి చెయ్యి నరకకూడదు. నీకు అవకాశం ఇచ్చినవాడిని బాధ పెట్టకూడదు. వాళ్ళని ఆనందపరచాలంటే నీ పన్ను చేసే చాలు. నువ్వేమేమనక్కర్లా. వాళ్ళని ఆనందపరిచే పనులు వేరేం చేయనక్కర్లా. వాళ్ళు నీ పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. వాళ్ళు నీ పైన నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నువ్వు కనీసం రీచ్ అయితే చాలు. ఇంకా అద్భుతాలు చేస్తే వెరీ గుడ్, నెత్తిన పెట్టుకుంటారు.
రోజుల్లో పని చేసే వాళ్ళు దొరకట్లేదు. సమాజం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది. ఎవ్వరు పని చేయరు. పని చేస్తున్నట్టు నటించే వాళ్ళే ఎక్కువ సంఖ్య అయిపోయారు. కంపెనీస్ ఇబ్బంది పడిపోతున్నాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పడిపోతున్నారు. అంతా పని చేయడానికి పని చేస్తున్నట్టు నటిస్తారు. నటించి ఇది జీవితం, ఇది సమాజంలో నటిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. జీవిస్తే వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి నటించడం అని పని చేయాలి. అబద్ధం చెప్పకూడదు. మొబైల్ పెట్టుకొని యాక్ట్ చేయకూడదు. మొబైల్ పెట్టుకొని ఎవరు చూడకుండా దొంగతనం పనులు చేయకూడదు. చాటింగ్లు చీటింగ్లు చేయకూడదు. నువ్వు దానికే గురి అవుతావు. నువ్వు ఏ పని చేస్తే నువ్వు అంతే. నీ బిహేవియర్ ఎలా ఉంటే నువ్వు అలా తయారవుతావు. నువ్వు భయపడుతూ పని చేసి నువ్వు భయపడుతున్నావు అంటే కారణం ఏంటి? యు ఆర్ డూయింగ్ రాంగ్. ఓపెన్ చేయి, పేపర్ మీద రాయి. నువ్వేం చేసావో పేపర్ మీద రాయి. ప్రతి మినిట్, సెకండ్, మిల్లీ సెకండ్ ఆల్సో వాల్యుబుల్. టైమ్ ఈజ్ మనీ. వేగంగా పూర్తవ్వాలి. నువ్వు ఏ పని టేకప్ చేసినా నీకేం ఇంటర్నెట్ వేగంగా రావాలా? నీ పని ఏం వేగంగా ఉండకూడదా? అది ఇంకా వేగంగా ఉండాలి. రిజల్ట్ ఇంకా వేగంగా రావాలి. పరిగెత్తుకుంటూ రావాలి నీ పాదాకాంతం వాళ్ళ రిజల్ట్. అలాగా పని చేయాలి. పని అద్భుతంగా పని చేయాలి. ఎక్స్ట్రాడినరీగా పని చేయాలి. విశ్రమించకూడదు. నిద్రపోతున్నా నీ మైండ్ ఆ పని మీదనే ఉండాలి. అది నేను నిద్ర లేపాలి. నీకు ఫ్యాషన్ అవ్వాలి. నీ డ్రీమ్ అలా ఉండాలి. అర్థమైందా? భారీగా కళ్ళ కనాలి. సాకారం చేసుకోవాలి. టీం వర్క్తోనే సాధ్యం. ఒక ధీరుభాయ్ అంబానీ ప్రూవ్ చేశాడు. ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రూవ్ చేశాడు. ఒక విప్రో ప్రేమ్జీ ప్రూవ్ చేశాడు. ఒక రతన్ టాటా ప్రూవ్ చేశాడు. ఎంతోమంది ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అయ్యారు. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. భారతదేశం గర్వించే స్థాయిలో, తలెత్తుకునే స్థాయిలో వాళ్ళు ఎదిగారు. వాళ్ళు ఎవరు విదేశాల్లో స్థిరపడలేదు. వాళ్ళు విదేశాల్లో విధమైన కొంతకాలం ఉన్న వచ్చి దేశంలో స్థిరపడ్డారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళే ఆదర్శవంతులు. ఆ సంఖ్య పెరగాలి. ఇంకా చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను. విశ్వవ్యాప్తంగా తెలిసిన వాళ్ళ పేర్లు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతసేపు జీతం ఉద్యోగం కాదు, వ్యాపారం చేయాలి. పెట్టుబడులను వ్యాపారం చేయాలి. కోట్లు సంపాదించాలి. ఇంకా వేలు లక్షలు కాదు. జీవితంలో నువ్వు ఎప్పుడో స్థలం కొనగలవు. 200 గజాల స్థలం వాళ్ళు నీ జన్మ కొనలేవు. రియల్ ఎస్టేట్కి వస్తే ఎవరైనా కొనగలరు. నువ్వు బయట 10,000 15,000 పని చేసుకుంటూ బ్రతకడమే కష్టం. ఎప్పుడు స్థలం కొనగలవు? ఎప్పుడు డబ్బు పోగేయగలవు? ఒక 5 years 10 years తర్వాత నువ్వు స్థలం గజం 25,000 మినిమం ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా 25,000 రూపాయలు మినిమం ఉంటుంది. 50 లక్షలు కావాలి. ఎప్పుడు 50 లక్షలు నువ్వు పోగేయగలవు? నీ జన్మకి సరిపోదు. రియల్ ఎస్టేట్లోకి వచ్చావనుకోండి, 90% అక్కడే విజయం స్టార్ట్ అయిపోయింది. ఆ గట్స్, ఆ డేర్ స్టెప్, ఫ్యాషన్గా మాట్లాడాలి. ప్రతి ఒక్క బాధ్యతగా మాట్లాడాలి. ఎవరికైనా చెప్పాలి. ఫీలింగ్ రాకూడదు. గుడ్గా ఫీల్ అవ్వాలి, బ్యాడ్గా ఫీల్ కాకూడదు. ఒక గొప్ప పని చేస్తున్నావు, గొప్ప వ్యక్తి, ఆస్తి అమ్ముతున్నావు, ఆస్తి పరుణ్ణి చేస్తున్నావు. ఒక ఎంప్లాయీని కోటీశ్వరం చేయబోతున్నావు. ఒక ఎంప్లాయీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరుస్తున్నావు. రిటైర్డ్ అయిన పర్సన్ని మళ్ళీ అతనికి జీవితాన్ని ఇస్తున్నావు, పునర్జన్మని ఇస్తున్నావు. మళ్ళీ అలా హౌస్ వైఫ్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా ఇంట్లో ఉండే ఎంప్లాయ్మెంట్ సంపాదించేటట్టు తయారు చేస్తున్నావు. స్టూడెంట్ని పార్ట్ టైంగా సంపాదించి తయారు చేస్తున్నావు. గవర్నమెంట్కి కోట్ల ఆదాయం వచ్చేటట్టు తయారు చేస్తున్నావు. కంపెనీలు వెంచర్లు కోట్లు పెట్టిన ఎండీల్ని ఆ డబ్బు రూపంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఫ్రీ చేస్తున్నావు. ఎలాంటి కీ రోల్, రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్, ఏజెంట్, లీడర్, ఎంతమందిని తయారు చేస్తున్నాం? ఎంతమంది చెప్పండి? ఒక బండరాయిని తీసుకొస్తే విగ్రహం చేసి పూజలు అందుకునేటట్టుగా మొక్కేటట్టు చేస్తున్నాం. అలాంటి ప్రొఫెషన్ ఇది. వేరే ప్రొఫెషన్ దీని ముందు పనికిరావు. ఎక్కడో 20-25 స్థానంలో ఉంటాయి. అంత నిజాయితీ గల ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. హైయెస్ట్ పేయింగ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్, నోబెలెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్, ఎక్సలెంట్ ప్రొఫెషన్. 1 yearలో వచ్చిన మొదటి సంవత్సరమే సెటిల్ అయిపోవచ్చు. ఎంతోమంది ఉన్నారు. వచ్చిన మొదటి సంవత్సరమే సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. అలాంటి ప్రొఫెషన్ ఇది. ఇంకేది కాదు. ఎంత లక్షలు పెట్టి కోట్లు పెట్టి వ్యాపారం చేసినా పోగొట్టుకుంటున్నారు. రూపాయి లేకుండా, ఒక్క పైసాతో కూడా లేకుండా, ఒక పైసా కూడా లేకుండా నువ్వు వచ్చి ఎంప్టీ హ్యాండ్స్ నీ టైం వచ్చి ఇస్తే నేను తయారు చేస్తాను. నేను తయారు చేసి చూపిస్తాను. ఐ వాంట్ యువర్ టైం ఓన్లీ. మీ టైం. నువ్వు ఎంప్లాయా, నీ టైం ఇవ్వు. నీకు జీతం కంటే ఎక్కువ సంపాదించబెడతాను. నువ్వు అన్ఎంప్లాయ్, నీ టైం ఇవ్వు. నీ లైఫ్ మార్చేస్తాను. నువ్వు హౌస్ వైఫా, మీరు ఇంటి దగ్గర ఉండి మీ కాంట్రాక్ట్స్ మాతో ఒక 1 hour మీ కాంట్రాక్ట్స్ ఇవ్వండి, మీ లైఫ్ మార్చేస్తాను. ఫుల్ టైం చేసుకున్న కంటే మీరు ఎక్కువ సంపాదించడం తయారు చేస్తాను. అలాంటి అవకాశం ఉన్న ప్రొఫెషన్ ఇది. కాబట్టి డోంట్ మిస్.
ఓన్లీ డూ ఇట్. కాబట్టి డూ ఇట్ అంతే, ఒకటే అంతే. విజయం ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి, గొప్పగా బ్రతకాలి, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. మీ ద్వారా ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి, మీ ద్వారా ఎంతోమంది లైఫ్ మారాలి. అది మారాలంటే రియల్ ఎస్టేట్ని ఎప్పుడు కూడా గొప్పగా, తల్లి కంటే ఎక్కువగా చూడాలి, ప్రేమించాలి. పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, దాంట్లో నా ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఇష్టంగా చేయాలి, దీన్ని ప్రాణం పెట్టి పని చేయాలి, జీవించాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్లో యాక్ట్ చేయకూడదు, జీవించాలి. ఎక్కడైనా కూడా పని చేసేవాళ్ళు పని చేయాలి, పని చేస్తున్నట్టు యాక్ట్ చేయకూడదు, పని చేయాలి. పని చేస్తే వాళ్ళ కళ్ళల్లోనే ఆ మెరుపు ఉంటుంది. పని చేయకపోతే ఆ కళ్ళల్లోనే దొంగ కోళ్ళు పుట్టేవాళ్ళు అంటారు చూడండి, ఆ టైపులో ఉంటుంది. పని చేయని అబద్ధాలు చెప్పాడు ఎలా ఉంటారు, పని చేయని వ్యక్తి ఎలా ఉంటారు, ఫేస్ చూడలేం, దరిద్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. పని చేసేవాడు ఫేస్ చూడాలంటే భయపడతారు, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలన్న భయం కలుగుతుంది. ఒక స్పార్క్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. వర్క్ వాళ్ళ కళ్ళల్లో గుండెల్లో ఏమన్నా కళ్ళలో తెలుస్తున్నట్టు నువ్వు మొబైల్ పెట్టుకొని నీ భాగవతాలు ఏమో చేసుకొని పనిచేసి నటించు, నోట్లో అశుభమని పలుకుతూ రకరకాల డిఫికల్ట్స్ అని చెప్పుండు. భావ్యం అనేకు చెప్పకూడదు. ఒక బిడ్డను కంటాను, డిఫికల్టీ చెప్తావేంటి? నేను ఫీజు కట్టలేను, నిన్ను పెంచలేను అని పోషించాలంట. నువ్వు కన్నావు, పెంచి తీరాలి, పోషించి తీరాలి, పెళ్లి చేసి తీరాలి. అలా అనుకో, నువ్వు కంపెనీ ట్యాగ్ అలా అనుకోవాలి. నీకు ఒక రూల్, వేరొక రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎక్కడైనా అదే పని చేయాలి, ఎక్కడైనా సరే నీది అనుకుని పని చేయాలి. ఇది నాది కాదనకూడదు, బాధ్యతగా పని చేయాలి. ఒక బిడ్డన కంటే నిద్ర ఉండదు ఇంకా నీకు జీవితం, నువ్వు చచ్చే వరకు కూడా. ఇది బాధ్యత అంతే. ఎలా వచ్చింది ఆ బాధ్యత? నువ్వు కన్నావు కాబట్టి. ఇక్కడ ఎందుకు రాదు ఆ బాధ్యత నీకు? అదే బాధ్యత నీకు ఎందుకు రాదు ఇక్కడ? తీసుకున్నప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. నువ్వు పనిచేసే కంపెనీ నీ బిడ్డ అనుకో, నీ వెంచర్ నీ బిడ్డ అనుకో, అదే అమ్మాలి. నీ బిడ్డని నువ్వు పోషించి, నా బిడ్డ బాగుపడలేదు, కాలు వక్రంగా లేదు, అందంగా లేరు అని చెప్పి పాడేస్తావేంటి? ప్రేమ ఎలా ఉన్నా సరే అలాగే నీ వెంచర్ ఎలాగున్నా నువ్వు అమ్మాలి, నీ కంపెనీ ఎలాగున్నా, నీ ప్రొఫెషన్ ఎలాగున్నా నువ్వు దాన్ని మంచిగానే చెప్పాలి. చెప్పలేదు, నువ్వు మంచిగా తయారు చేసుకోవాలి దాన్ని. అలాంటి ప్రొఫెషనల్ థింకింగ్ చేయాలి. అద్భుతమైన విజయాలు టీం వర్క్ ద్వారా ఉంటాయి. రియల్ ఎస్టేట్ టీం వర్క్లో అద్భుతం, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. రిచ్ పర్సన్స్ అవుతారు. కసి ఉండాలి, నీ పైన నీ కసి ఉండాలి. నువ్వు గొప్పడై తీరాలి. లక్షలు సంపాదించాలి, నెలకు లక్షలు సంపాదించాలి, సంవత్సరంలో కోట్లలో సంపాదించాలి. ఎంతోమందికి ఫ్యాషన్గా నువ్వు అద్భుతమైన విజయాలు ఇవ్వాలి. విజయాలు ఇచ్చి నువ్వు వాళ్ళందరినీ బాగుపరచాలి. కాబట్టి రియల్ ఎస్టేట్లో నువ్వు విజయం సాధించడానికి ఎక్స్ట్రా రిజల్ట్ వస్తాయి. టీం వర్క్, 5x5 ఫార్ములా. ఒక గంట సేపు నువ్వు జీవితం గురించి, డబ్బు సంపాదించుకొని చెప్పాలి. పేపర్ పెన్ ఎత్తుకొని రాయాలి. ఏం చేయాలి? పబ్లిక్ రిలేషన్స్ క్యాష్గా మార్చాలి. నీ కాంట్రాక్ట్స్ని క్యాష్గా మార్చాలి. నీ కాంట్రాక్ట్స్ని క్యాష్గా మార్చుకోవాలి. అవి క్యాష్గా మారాలంటే నువ్వు టీం వర్క్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నీ వెంచర్స్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి వీడియోస్, పిక్స్ వెళ్ళాలి. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ టెక్నాలజీని వేగంగా కొన్ని వేల మందికి, లక్షల మందికి చేరాలి. టెక్నాలజీ ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి? ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్, మెసేజెస్, మెయిల్ ఐడీస్, క్విక్కర్, OLX, మ్యాజిక్ బ్రిక్స్, నంబర్ ఆఫ్ ఎన్ని రకాల మార్గాలు. వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్రెండ్ సర్కిల్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ప్లాట్ కొనుక్కో, లేదు ప్లాట్ కొనుక్కో, సేవింగ్ చేసుకో. డబ్బులు లేవు, వచ్చి ప్లాట్ అమ్ము, ఎవరికి నమ్ము, సంపాదించుకో. ఈ రెండే చెప్తూ ఉండాలి. ఈ రెండే ప్రతి ఒక్క వ్యక్తిలో నువ్వు కస్టమర్ చూస్తావా, మార్కెటింగ్ పర్సన్ చూస్తావా? ప్రతి ఒక్క వ్యక్తిలో 2 యాంగిల్స్ చూడాలి. కస్టమర్, మార్కెటింగ్ పర్సన్. కాదేది కవితకు అనర్హం అన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తిలో నువ్వు చూడాల్సింది. డబ్బు ఉంటే కస్టమర్ చేయి, డబ్బు లేకపోతే మార్కెటింగ్ పర్సన్ చేయి. అమ్ముకొని సంపాదించి మళ్ళీ కస్టమర్ సంపాదించుకుని ప్లాట్ కొనుక్కుంటాడు. నీ జీవిత ధ్యేయంగా పెట్టుకో. ప్రతి ఒక్క వ్యక్తిని ఇన్వాల్వ్ చేయి. ప్రతి ఒక్క వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేయి. ప్రతి ఒక్క వ్యక్తిని రిచ్ పర్సన్ చేయాలని ధ్యేయంగా పెట్టుకో. భారతదేశమే రిచ్ అయిపోతుంది. భారతదేశమే రిచ్ మైండ్ ఉండాలి. నీకు రిచ్ మైండ్ ఉండాలి. ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఎప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా థింక్ చేసినప్పుడు, నువ్వు ఇలా ఉండకూడదు, నేను అలా ఉండాలని గొప్పగా నువ్వు అనుకున్నప్పుడు గొప్ప విజయాలు ఊరికే రావు. ఎన్నో నిద్రలేని రాత్రులు,
ఎన్నో ఆకలి, ఆ కడుపు మంటలు, ఇవన్నీ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఆ స్ట్రగుల్స్ పడి డిఫికల్టీస్ ఫేస్ చేసి ఇంకా డిఫికల్టీసే నీ దగ్గరికి రావు, నీ జోలికి రావు, డిఫికల్టీస్గా అనిపించవు నీకు. రాటు తేలిపోతావు. నరాల్లో నీ కోరికను నింపుకోవాలి. నరాల్లో నీ డిజైర్ని అలాగే ఉజ్వలంగా జ్వలిస్తూ పనిచేయాలి, ఉత్సాహంగా పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి. 4th థాట్ ఏం జరగదు. 5 years తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడే చూపించాలి, కళ్ళకు కట్టినట్టు చూపించాలి. 5 years ముందు ఏముందో గుర్తు చేయాలి. సింపుల్ అనిపోయింది అంతే. పాస్ట్ ఏంటి, ఈరోజు ఏంటి, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి జస్ట్ చెప్తే చాలు, వాళ్ళకి గుర్తు చేసి చాలు. రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు చెప్పండి, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఏం జరుగుతుందో ఏంటో. దాన్ని గుర్తు చేయడమే గురుతర బాధ్యత. గుర్తు చేయడం గురువుల లక్షణం, పెద్దవాళ్ళ లక్షణం. పెద్దవాళ్ళ మాట వినడం చిన్నవాళ్ళ లక్షణం. మేధావుల మాట వినడం సక్సెస్ కావాలనుకున్న వ్యక్తుల లక్షణం. ఆ లక్షణం కోల్పోతే ఏమవుతావు? కమిట్మెంట్, కమ్యూనికేషన్, పంక్చువాలిటీ, డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్, 4th థాట్, యాక్యురేట్గా పనిచేయడం, క్లారిటీగా ఉండడం. అర్థమైందా? డౌట్ఫుల్గా కాదు. ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా, కన్ఫామ్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. పేపర్ మీద రాయాలి. నువ్వేం చేసావు ప్రతి ఒక్కటి పుట్టాను పేపర్ మీద రాయకపోతే నువ్వు పని చేయనట్టే, నువ్వు చదవనట్టే, అజ్ఞానికి లెక్కే. నువ్వు విజ్ఞానం కాదు. నువ్వు విజ్ఞానం అయితే, నువ్వు చదువుకున్న వ్యక్తి అయితే ప్రతిదీ పేపర్ మీద రాస్తావు. ఎవరితో మాట్లాడావు, ఆడి పేరేంటి, ఆడి ఊరేంటి, ఆ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ ఫాదర్ మదర్లు ఏం చేస్తారు, బ్రదర్స్ ఏం సిస్టమ్స్ ఏం చేస్తారు, వాళ్ళు అతని పరిచయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అలా రాయాలి క్షుణ్ణంగా. అలా అంటే ఆ పని చేయకూడదు. నువ్వు ఆహారం తింటావు, నాకు క్షుణ్ణం క్లీన్గా కడిగి నీకు అన్నీ కావాలి. నీ ఫేస్ని నీట్గా పెట్టుకోవాలి. నీ పని నీట్గా పెట్టవా? నీ ఫేస్ అందంగా ఉండాలి, నువ్వు పని అందంగా చేయవా? చెప్పండి. పని కూడా ఇంకా అందంగా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. కాబట్టి విజయం సాధించి తీరాలి అనే లక్ష్యంతో నువ్వు పని చేయాలి. నేను జాయిన్ చేసుకునే వ్యక్తి అద్భుతమైన ఆనందంలో తేలియాడాలి. ఎలాంటి వ్యక్తిని నువ్వు ఎలా పట్టావు, అతన్ని నీకు ఎలా దొరికాడు అని అతన్ని పొగడాలి పబ్లిక్. అంతేగాని ఎందుకు జాయిన్ చేసుకున్నావా, ఎందుకు నెత్తిన దరిద్రాన్ని తెచ్చుకున్నావు, ఎందుకు శని తెచ్చుకున్నావు అనేటట్టుగా నువ్వు తయారవ్వకూడదు. అది తప్పు. నీ బిహేవియర్ మార్చుకోవాలి. వచ్చిన వ్యక్తి క్యారెక్టర్లు దూరేసేయాలి. ఏ పని చెప్పినా చేస్తాను సార్, మీరేమైనా ఎంత టైం అన్నా ఉంటాను సార్, ఎంతకాలమైనా ఉంటాను సార్, అంతేగాని అలాంటప్పుడు రాకూడదు. డోంట్ కమ్ హియర్. మీరు రానేయకూడదు. ఇంకొకరి భారం కాకూడదు మనం, ఇంకొకరు ఆశయం కాకూడదు మనం. అభిమాన పాత్రలు అవ్వాలంటే వాళ్ళు ఏం చెప్తే తినాలి, సీనియర్స్ ఏం చెప్తే తినాలి, పెద్దలు ఏం చెప్తే తినాలి. ఏం క్వశ్చన్ ఇస్తే రాసే కదా, ఏం పని చెప్తే చేయాలి. ఆ పని నేర్చుకున్న వరకు డబ్బులు తీసుకోకూడదు, నేర్చుకోవాలి. ఫ్రీగా ఇంకా నువ్వు డబ్బు ఇచ్చి నేర్చుకోవాలి. బయట ఏమి నేర్పాలని ఫ్రీగా నేర్పరు, ఇక్కడ ఫ్రీగా నేర్పుతారు. కోటీసులు అవ్వడం ఫ్రీగా నేర్పుతారు, ఇక్కడ కోట్లు సంపాదించుకోవడం ఫ్రీగా నేర్పుతారు, ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తూ నేర్పుతారు. ఇక్కడ 4 గోడల మధ్య పాఠాలు కాదు, ఎంతమంది అయ్యారో చూపిస్తారు, ఇక్కడ లైవ్ ఉంటాయి. బయట అలా కాదు, చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కడు సక్సెస్. రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అనేది లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ని ఇష్టంగా అలా భావించి ఇష్టంతో చేయండి. ఇష్టంతో విజయాలు ఎక్కువ, కాబట్టి ఇష్టంతో పని చేయండి.